సెక్రటరీగా, ప్రచార కార్యదర్శిగా, 6వ నంబర్ తరఫా అధ్యక్షులుగా, మరియు ఇక్కడ మందిరంలో సేవ మీ అందరికీ నేను తనవంతు కృషిగా పనిచేస్తూ ఈ కార్యదర్శిగా, ప్రచార కార్యదర్శిగా నేనే నిలబడడం జరిగింది. నా పేరు పూస శ్రీనివాస్, మన అందరు ఎల్ఐసి శ్రీనివాస్ అంటారు. అయితే ఒకటే నిమిషం మాట్లాడి పెద్దలకు నేను సభ విన్నవిస్తా. అయితే సహాయ కార్యదర్శి మరి ఇంకొక రాలేదు. ఈరోజు అతడి వియంకుడే అకస్మాత్తుగా అటాక్ తోటి చనిపోవడం వల్ల సహాయ కార్యదర్శి భూస రవి గారు ఈరోజు మధ్యాహ్నం వరకు అటెండ్ కాలేకపోతున్నాడు. సాయంత్రం మీటింగ్లో అటెండ్ అయితే అన్నాడు. సొంత వియ్యంకుడు విడనిచ్చిన వియ్యంకుడు ఎక్కడ రాలేకపోయాడు భూస రవి గారు. అయితే ఆయన కూడా 20 సంవత్సరాలుగా ఒక తరఫాకు సెక్రటరీగా అనేక సేవలు చేస్తూ, అలాగే మన టీవీ టెక్నీషియన్ అనే ఉన్నటువంటి యూనియన్ అధ్యక్షుడు చేస్తూ, ఎమ్మెల్యే గారి దగ్గర 8 లక్షల ఫండ్తోటి మన సాయినగర్లో భవనం కట్టి ఎన్నో సేవలు చేసిండు. వారు కూడా మా ప్యానల్లో సహాయ కార్యదర్శిగా నిలబడడం జరిగింది. అయితే నేటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సుదర్శన్ అన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసిన సభ్యులందరికీ మా హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజాలు తెలియజేస్తూ, ఇది ఎన్నికల సమరం వైపు ఇప్పుడు మా తర్వాత వస్తారు. అధర్మం ఏం జరిగిందనేది మీ అందరికీ ఒక 2 మాటల్లో చెప్తా. సుదర్శన్ అన్న గారు, మేము ప్రతి తరఫా మీటింగ్లో అనేక సందర్భాల్లో మేము అడగడం జరిగింది. దాని సమావేశంలో ఏమేమి అడిగినాం, మరి ఇక్కడ జరిగినటువంటి అవినీతి ఏంది, ఇక్కడ ఏం జరిగిందనంటే ఈ 2 సంవత్సరాల్లో మందిరం కట్టడం జరిగింది, వాస్తవమే కాదని. అయితే ఆ మందిరానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మొట్టమొదటిగా మనం ఎమ్మెల్యే ఫండ్ 25 లక్షలు, మినీ కళ్యాణ మండపానికి 40 లక్షలు, తదనంతరం ₹1,00,00,000, 1,75,00,000 నిధులు గవర్నమెంట్ పరంగా వచ్చినాయి. 1,50,00,000 మన సోదరుల, మన కుల బాంధవులందరూ చందాల రూపంగా వచ్చినాయి. 2,75,00,000 వరకు అక్కడ జరిగింది. దాని మీద మేము సుదర్శన్ నగర్ మొదలు అక్కడ ఏమవుతుందంటే, నగర సంఘంలో మన మాల్ప బిడ్డల ప్రకారం పిలుస్తారు. 1వ నంబర్, 2వ నంబర్, 3వ నంబర్, 4వ నంబర్. అదృష్టవస్తు మా ఇద్దరికే మొదలు వస్తుంది. మా 5వ నంబర్, 6వ నంబర్. అయితే మొదట ఇద్దరు ఒక్కొక్కసారి అటెండ్ కాదు, మాకు ఇంకా తొందరగా వస్తుంది. మేము గట్టిగా వాయిస్ వినిపిస్తాం అక్కడ వాస్తవంగా. అయితే ఆ 2,75,00,000 వరకు జరిగినప్పుడు అక్కడ అవినీతి, అక్కడ ఖర్చులు విపరీతంగా రాసిండ్రు. ఒక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమమే 18,50,000 ఖర్చు రాసిరు ఆ రోజు. దాన్ని మేము గట్టిగా ఫోకస్ చేసినాం. రెండో విషయం, మేస్త్రి కూలి 39 లక్షలు మేస్త్రి కూలి రాసిండ్రు. 39 విగ్రహాలు లేవు, 39 లక్షలు ఎక్కడికి అవుతుంది? మండపం వెనుకైతే ఏదైందో అది పాత నిర్మాణమే, ముంగట కట్టింది గోపురం మాత్రమే కొత్తది. ఇది మనందరికీ కోటగల్లి వాస్తవంలోకి తెలుసు. దీని మేస్త్రి కూలి మరి 39 లక్షలు ఉంటుందని మేము ఇద్దరము ఏకపక్షంగా అడిగినా కానీ మైకులు సౌండ్ కింద మీద చేస్తారు, సౌండ్ సభ్యులకు వినబడకుండా చేస్తారు. వాళ్ళను ప్రోడినప్పుడు సౌండ్ మంచిగా పెడతారు, మేము ప్రతిపక్షంలో మాట్లాడినప్పుడు సౌండ్ పెట్టరు. ఇది జరుగుతున్నది అక్కడ. ఇక మేము మీ దగ్గర ఎంత మాట్లాడినా మీరు వినేటట్లేరు. మేము ఎన్నికల్లో ప్రజల దగ్గరికి పోతాం, మా కుల బాంధవుల దగ్గరికి పోయి మా బాధ వినిపిస్తాం. వాళ్ళే మా నిర్ణయం, తుది నిర్ణయం కనుక, సుప్రీం వాళ్ళే కనుక వాళ్ళకే మేము వినిపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ 2,75,00,000 మీద అవినీతి జరిగిందని మేమేమన్నాం, ఒక మాట అడిగినాం. అయ్యా, మీరు అవినీతి చేయలేదు, మేము కూడా ఒప్పుకుంటాం. మరి దాన్ని ఒప్పుకోవడానికి మీరు చిన్న పాయింట్ ఒకటి వేయండి, యాడిటీ వేయండి అని అన్నాం. యాడిటీ వేయండి 6 నెలల నుంచి అంటే, ఒక్క నెల ఎలక్షన్ల ముందు మా 10 మంది అధ్యక్షులను పిలిచిర్రు. 10 మందిలో నేనున్నా. నేను లేనని అనడం కాదు, నేనే ఉన్నా. ఆ 10 మందిలో కూడా నేను నిలదీసిన. ఏమని నిలదీసిన? అయ్యా, నువ్వు చిట్టీల రూపంగా వచ్చిన డబ్బులు ఎక్కడ జమ కట్టినావు? నువ్వు మేస్త్రి కూలి 39 లక్షలకి ఇట్లా రాసినావు కదా, ఆ మేస్త్రిని పిలవండి, జనరల్ బాడీ మీటింగ్లో మేము అడుగుతాం. 3 విషయాలు చెప్పిన. 3 విషయాలలో కూడా ఒక్క విషయం కూడా ఆయన నిజం నిగ్గు తీర్చలేదు. మరి ఇంకొక విషయం అడిగిన. ఆనాడు మా 10 మంది అధ్యక్షుల్లో పెద్దలు గౌరవనీయులు యాదగిరి సార్ గారు ఉన్నాడు, ఆయన సిఏ. సార్, మీరు ఆడిట్ అని అడిగితే మా తరఫా అధ్యక్షులను పిలిచిండ్రు, నేనేమన్నా సీఏనా? మరి ఈ 10 మంది అధ్యక్షులు ఏమన్నా సీఏలా?
మరి ఇదే మన చార్టర్డ్ అకౌంట్లా? మరి చార్టర్డ్ అకౌంట్లు కాదు, ఏమీ కాదు. మేము తర్పాధ్యక్షులము, అధ్యక్షుల హోదాలో ఉన్నటువంటి వాళ్ళం కావచ్చు, కానీ మాకు లెక్కల గురించి అంతగా తెలియదు. 1,00,000 2 లక్షల లెక్క అంటే మేము రాయగలుగుతాం. ఇది 2,75,00,000లకు జరిగినటువంటి వ్యవస్థ. దీన్ని సీఏలు చేస్తేనే బాగుంటుందన్న ఉద్దేశంతో యాదగిరి సార్ కన్నా నేను ఆ రోజు అంటే యాదగిరి సార్ అంటే అందులో ఏం లేదు, పని జరిగింది, దానికి లెక్కలు అడగద్దు అని అంటాడు. ఇది కాదు సార్, ఇది మీరు ఒక సీఏలో ఉన్నారు, మీరు డిస్ట్రిక్ట్లో సీఏగా మంచి ఫేమస్లో ఉన్నారు, ఇది అనడం కరెక్ట్ కాదు సార్ అని నేను లేచి వచ్చిన. ఆ రోజు అక్కడ ఉన్న 10 మంది అధ్యక్షుల ఫోటోలు కూడా తీసారు. ఫోటోలు ఎందుకు సార్ అని అడిగిన నేను. ఫోటోలు ఎందుకంటే యాడిట్ చేసిన ఫోటోలు అడిగినాం కదా. మళ్ళీ 15 రోజులకు జనరల్ బాడీ పెట్టిండ్రు. జనరల్ బాడీలో ఆమోదించిండ్రు. వీళ్ళు 10 మంది అంటారు. ఆమోదించినప్పుడు సుదర్శన్ ఆ రోజు నేను మాట్లాడినా, ఆమోదించడానికి మేమెవరం? మేము లెక్కలు చూడడానికి వచ్చినాం, యాడిట్ వేయమని చెప్పి వచ్చినాం. ఆమోదించినందుకు మీరు ఎందుకు పెట్టిరని ఆ పాయింట్ ఆ రోజు అడిగినాం. అడగంగానే దానికి దాబనర్సాయి అట్లనే కూర్చుండి మేము ఆడిట్ చేసేసినాం. అందరూ ఆ రోజు జనరల్ బాడీలో సుదర్శన్ గారు ఈ విషయంలో కరెక్ట్ మీరు ఎక్కడ, ఎందుకంటే ఆ రోజు జరిగిన మీటింగ్లో మనమే ఉన్నాం, సభ్యులు లేరు కనుక మీరు సభ్యులకు ఆ రోజు జరిగింది వివరించండి. అయితే అందరూ యాడిట్ అన్నారు, యాడిట్ మేము చెయ్యమని మంచి ఆలోచన. మరి చిన్న యాడిట్ మీరు ఎందుకు ఒప్పుకోలేదు? ఒక 5-10 వేలు ఖర్చు పెడితే మన పద్మశాలిలోనే అనేక మంది సీఎల్న్నారు. ఇక్కడనే మన సీఏ ఉన్నాడు, ఒక ఆయన ఫేమస్, హైదరాబాద్లో చాలా ఫేమస్, ఈయన బాగా ఫేమస్. మరి ఇసుంటి సీఏలు ఎంతో మంది ఉన్నారు. ఒక సీఏలు రూపంలో మీరు యాడిట్ వేస్తే వాళ్ళు 3 రోజుల నిజం నీకు తెలుస్తుంది కదా, మీరు మచ్చ లేకుండా అవుతారు. మేము మీకే మరొకసారి మీకు ప్యానల్ పెట్టాం, ఏం పెట్టాం, మిమ్మల్నే మళ్ళీ అధ్యక్షులు చేస్తామన్న మాట కూడా మేము మాట్లాడినాం. దానికి కూడా కట్టుబడి లేకుండా ఎలక్షన్ డిక్లేర్ చేసి మనం ఎలక్షన్లకే పోదాం అని ఎలక్షన్ల రూపంలో మళ్ళీ మనం ముందుకు వస్తున్నారు. ఇది మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి. ఈ సంఘంలో అందరూ మేధావులు ఉన్నారు, మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు కనుక మీరందరూ మంచి మనసుతో ఆలోచన చేసి మా మేధావుల వర్గానికి జీజీ కాలేజ్ ప్రిన్సిపల్ మరియు ఇక్కడ చార్టెడ్ అకౌంట్, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, అనేక మంది ఇందులో విద్యావంతులు ఉన్నారు. మా మేధావుల వర్గానికి మీ అమూల్యమైన ఓటేసి మీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన పద్మశాలి సమాజాన్ని నగరంలోనే కాదు రాజకీయ పరంగా కూడా మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ మా చక్రం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మేము అందరినీ మాకు నిండు మనసుతో మాకు దీవెనలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మార్కండేయ, జై పద్మశాలి. అభివృద్ధి కమిటీ తరఫున ఈరోజు మన దగ్గరికి వచ్చినటువంటి ప్యానెల్లో అధ్యక్షులుగా పోటీ చేస్తున్నటువంటి రిటైర్డ్ తహసీల్దార్ పెంటం దత్తాత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. సభ అధ్యక్షులు మిత్రులు పక్కాయల సుదర్శన్ గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి వారి కార్యవర్గం, తర్పా సభ్యులు మరియు కొండలక్ష్మి బాపూజీ ప్యానెల్గా పోటీ చేస్తున్నటువంటి ఎన్నికలు పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఎక్కడ నేను బోధించుకోవాలి 2-3 విషయాలు ఉంటాయి. ఎందుకోసమంటే ఇది సంఘము, అది కూడా సంఘమే. అది నగర సంఘం అయితే అన్ని సంఘాలు కదా, అదొక సంఘము. ఏదైనా సభ్యులతో కలిపి ఇది ఒక సంఘం. కానీ మీ దగ్గర లెక్కలు ఇచ్చుడు రాసుడు ప్రతి ఏడాది ఒకసారి 3 నెలలకు ఒకసారి చూస్తారా లేదా అనే విషయాన్ని ఒకసారి మీరు ఇదొక విషయం. ఎందుకోసం అంటే ఈ రకంగా ఫ్రెండ్స్ కాదు మా దాంట్లో ఇప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థి ఆ లెక్కలో మనం ఇప్పుడు చూసేసుకుంటే కానీ రసీదు కానీ ఉంటుందా లేదా అనే విషయాన్ని. రెండో విషయం ఏమున్నది, ప్రభుత్వం ద్వారా ఎన్నైతే మీరు చందాలు ఎంత చేసింది, ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు ఎంతకు ఉపయోగపడ్డాయి, అవి పోగా మీరెంత కట్టి. మేము ఆ రోజు గణేష్ కుంట ఎమ్మెల్యే గారు ఫస్ట్ 50 లక్షలు ఇచ్చిండ్రు మంటపాన్ని. అదంతా గోలగొట్టి కడితే అంతా తెరవడ్డది. ఇప్పుడు ముందు చెప్తున్నాడు మీటింగ్లలో, ఎందుకంటే ఇక్కడ పోయేటప్పుడు మొత్తం తెరవడం ఉండే. అది 50 లక్షలకు అంతే ఖర్చు అయింది. ఎంబీఏ స్కూల్ కట్టినట్టు బిల్లు వేసుకుని దాని తర్వాత ఏమైంది, ఎమ్మెల్యే సార్ మళ్ళీ అయినా పట్టుకొచ్చింది అన్న నువ్వు ఎంత చేస్తుంది, మేము రేపు ఎలక్షన్ నిలబడాలనుకుంటున్నాం, నువ్వు కూడా మాకు మేము కూడా టీఆర్ఎస్ ఉన్నాం కదా, నువ్వు అందరూ కొట్లాడు మనకు 10% తేలిపోతే ఇదంతా తెరపడితే మాకు ఏమంటారు. అదే ఇప్పుడు ఎంత పాతలో కొత్త కిరాయి వస్తున్నది, ఉన్న కిరాయి అంతా పక్కన మూల పడ్డది కదా, ఎట్లా చేయాలన్నా చెప్పేసి అని కట్టి
ఆయన ఏం చేసిందంటే అదే మీరు మహేష్ లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ డిక్లేర్ అయిపోయింది, ఎలక్షన్ డిక్లేర్ అవుతుందని ఇప్పుడు వచ్చిండు. ఆ 100 కోట్లు కూడా నాకు అయిపోయినాయి అన్ని, ఏం లేదు, ₹1 కూడా లేదు. లాస్ట్ గిరే సంఘాన్ని ఉద్యోగ సంఘానికి 5 లక్షలు ఇచ్చినాం, అదే యాక్ట్ అయింది. ఇది మళ్ళీ ఇది ప్రాబ్లం అయినట్టుగా మళ్ళీ కూర్చున్నాను నేను సత్యపాలు మనలో 10 మంది కూర్చుంటే సరే నేను వస్తానే నేను చూస్తాను వచ్చింది చూస్తే ఆయన కూడా కరెక్ట్ అనిపించింది. ఏం చేయాలి, ఒక 2 రోజులు టైం ఇచ్చినా కానీ 2 రోజులు టైం తీసుకొని ఏం చేసి నేను ₹1 కోటి ఇప్పుడు అమృతాపురం గారు అయితే ల్యాండ్ ఉన్నాడు దానికి ₹1 దానికి కూడా శాంక్షన్ ఇచ్చింది. ఇస్తే అది ఇప్పుడు ఇంకా ఆయన కడుతుంది. ఆయన కూడా అది కాపడానికి ఒక కారణం ఉండే అయిపోతుండే. అది ఎందుకు ఆపినంటే ఇవన్నీ పనులు ఆగడానికి కారణం మేము తీసుకొచ్చిన పనులు ఆగడానికి కారణం కూడా ముందు చెప్పాలి. 4.5 సంవత్సరాలు మీరు పనిచేసిండ్రు అని అంటున్నారు. మాకు 2.5 నుంచి 3 సంవత్సరాలు కరోనా ఉండేవాం. కరోనా లోపల ఏ మేస్త్రి కానీ ఏ బిల్డింగ్ కానీ ఏమైనా పనులు జరిగినాయా ఒకసారి మీరు అది ఆలోచించండి. ఒక సంవత్సరము ఆ విషయాలు గుర్తు. అప్పుడు మేము ఏం చేసామంటే ముందు వచ్చిన ఫండ్స్ కూడా గుడి 25 లక్షలు ఇస్తాం. 25 లక్షలు వస్తే గుడి అని ఇప్పుదామంటే మేస్త్రి లేడు, ఎవరు లేడు, కాంట్రాక్టర్స్ కొంచెం టెండర్లు ఎవడేస్తున్నాడు, ఏడాదిలోనే పెండింగ్ ఉంటుంది. ఏం చేయలేకపోయాం. దాని తెచ్చి 25 లక్షలు అయిపెట్టాలి. ఇది ఒక్క మంది మాత్రం కాంట్రాక్టర్ చేసి అయిపోవడానికి కరోనా చాలేదు. మళ్ళీ ₹1 ఇస్తే ₹1 ఎప్పుడు వచ్చినాయి, మేము నిలబడి ఓటు పెడితే ₹1 ఆడదు. మళ్ళీ లిఫ్ట్లతో సాగుంది. వీటన్నిటికీ కాంట్రాక్టర్ ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి మీ ముంగడికి వస్తున్నట్టు అధ్యక్షుడే కాంట్రాక్టర్. అప్పుడు మాకు ఏమన్నాడు, అన్న నేను కూడా కాంట్రాక్ట్ చేస్తున్నా కానీ మీరు నాకు ఆల్రెడీ అయితే మా సొంత మా దగ్గర మీరు ఎట్లా చేసి నాకే ఇవ్వండి కాంట్రాక్ట్ నేనే తీసుకుంటా అంటే అప్పుడు ఎమ్మెల్యేతో మాట్లాడి ఇంకోరు టెండర్ వేయకుండా చేసి వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చేట్టు చేసి కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆయన బాధ్యత కాదు. ఇప్పుడు ఖర్చులన్నీ మేస్త్రి ఖర్చులు రాస్తుంది, ఇవన్నీ ఖర్చులన్నీ రాస్తుంది. ఇప్పుడు కాంట్రాక్టర్ చేసిన పనికి కాంట్రాక్టర్ దాంట్లో మేస్త్రి ఖర్చు వస్తుందా, లేకుంటే మొత్తం మేస్త్రి ఖర్చు మన సంఘం వస్తుందా? కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ దాంట్లో వస్తుందా అన్న విషయాలన్న. ఇప్పుడు కాంట్రాక్టర్ పని చేసిండు, ఆయన కాంట్రాక్టర్ చూసుకుంటాడు, ఆయన రావద్దు. 39 లక్షలు రాసిండు మొత్తం తన కన్స్ట్రక్షన్ ఖర్చు. పే చేసింది అవి వచ్చిన కరోనా బంద్ అయ్యి పని చాంద్ర తెల్లారి నుంచి షెడ్యూల్ రాకిండి వాళ్ళు ఇదే దామన్నారు సార్. ప్రతి మీటింగ్లో అలాగే మీరు అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, అరే మేము కట్టేసిపోతాను, మీకు 6 నెలలు కట్టిన వచ్చినోడు కట్టుకుంటాడు, ఎవడన్నా కానీ వచ్చినోడు కట్టుకుంటే ఎవడన్నా కానీ మీరు వచ్చినోడు కట్టుకొని నేను కట్టినా అని చెప్పుకుంటాడు ఆయన. అందుకోసమే ఆ రోజు మమ్మల్ని కట్టనే కూడా వేసి ఆ పైసలు మొత్తము మండపానికి మొత్తం వచ్చిన పైసలు ప్రభుత్వ నిధులు, గుడికి కూడా 25 లక్షల రూపాయలు. 25 లక్షలకు ఈశ్వరన్నకు తెలుసు 20% మనం కడితే 80% ఎండమెంట్కి వెళ్ళాల్సి చేస్తాం. అయితే ఎంత కట్టాలి, మనం 5 లక్షలు కట్టాలి. ఇది కూడా ఏం చేసి ఎమ్మెల్యే ₹1 దిక్కులేస్తారు, మా దగ్గర మెంబర్షిప్ పైసలు తప్ప మా దగ్గర ఏముంటే పైసలు నువ్వు ఏమన్నా నీకు దండం పెడతాం ఎట్లన్నా వేసి 5 లక్షల రూపాయలు మాకు మాఫ్ చేయబెట్ట బాబు. టోటల్ అది ఎగ్జామ్ స్పెషల్ జీవో తీసి ఎగ్జామ్స్ మెప్పించి టోటల్ 25 లక్షలు ట్యాక్స్ చేసింది. ఇన్ని రకాల కష్టపడి రెడీమేడ్ వేసిపోయి అంతా అందించిపోతే ఆయన చేంజ్ చేసిండు. అందరికీ ఇప్పుడు అన్నదానం చేస్తున్నాడు. ఇక నేను వండినా నేను చేయించిన అన్నదానం చేస్తున్నాను అన్నట్టు ఇప్పుడు చూపిస్తున్నాను అందరికి. అక్కడ జరిగిన పని ప్రభుత్వం నిధులుతుంది. తర్వాత అది ఒక ఎత్తు ప్రజల ద్వారా తీసుకొచ్చి ఉంటాం. దానికి జవాబుదారిన వాళ్ళు ఆయనే కంటారు కనుక ఆయనే జవాబు చెప్పాలి. ఆయన జవాబుదారం దానికే చూపెట్టారు, ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి. అలానే పూర్తి పైసలు చూపిస్తున్నాడు. గుడి 6,25,000 వచ్చినాడు, 6,25,000 అని 60 మొత్తము ఏం రాకపోయి నువ్వు కాంట్రాక్ట్ తీసుకొని కట్టినప్పుడు మొత్తం పైసలు చూపెట్టాలి. కాంట్రాక్టర్ తీసుకొని మొత్తం కట్టేసాడు, ఎప్పుడైనా మీరు తీసుకుంటాడు కదా అన్న. ఇప్పుడు 6 లక్షలు వచ్చిన 6 లక్షలు తీర్మానాలు లేదు. అదే మా 4.5 ఏళ్ల లోపల చూపిస్తాము. కనీసం 30 తీర్మానాలు మేము పనిచేసిన చేయడం ప్రతి చిన్న విషయానికి. మరి శ్మశాన వాటికకు ఒక 10-20 రూపాయలు పెంచడానికి కూడా తీర్మానం చేశాం జనరల్ పార్టీ. దానికి 20 లక్షలు ఆ దానికి 20 లక్షలు కవితం ఇచ్చింది. ఇక ఉన్న రూమ్లు మేమున్నప్పుడు అది పూర్తిగా లాస్ట్ అయిపోతుందంటే అది కట్టిన రూమ్లు మా పరంగానే మేము మా కమిటీ ఉన్నప్పుడే కనుక ఈ విషయాలను గుర్తించింది. అక్కడ జరిగినటువంటి లెక్కలు ధర్మకర్తల గురించి ఆడిట్ రిపోర్ట్ మీరే మీ అధ్యక్షుల వారు వాళ్ళే అడిగారు. అడిట్ 5 లక్షలున్నా 4 లక్షలున్నా అంత పెద్ద డబ్బు ఉన్నప్పుడు అడిగి లెక్కలు చేసి లెక్కలు అంతా చూపించి ఒక 10 మంది లెక్కలతో ఏమని చెప్పి వాట్సాప్లో పెడుతున్నాడు. లెక్కలతో ఏమంటే తన
అసలు అర్థమైంది దాన్ని మనకు అర్థం కావాల్సింది మనం ఏమనుకోదు ఇంత పెద్ద సమాజంలో ఏం జరుగుతుందో ఏమనుకోదు. బాగానే తను ఎంత నీట్గా ఉంటుంది లేక చంద్ర సహకార క్యాషియర్ ప్రతి రూపాయి లేక ప్రతి దాని ఉంటుంది. ఇన్నేళ్ల నుంచి ఒక్కసారి కూడా కొట్టలేదు. కనుక మీ అందరూ ఎక్కడ ఒక్కసారి జమాపరిచే లెక్కలు ఆ ఏదైతే కన్స్ట్రక్షన్ చేసిన ప్రభుత్వ నిధులు దాటి కన్స్ట్రక్షన్ మేము చేసిన వాళ్ళు కట్టి మేము అంతా చేసినామని చేసిన వాస్తవాన్ని నిధులు అంతా ప్రభుత్వంలో మా కమిటీ నేను తెచ్చినాం. కనుక ఈ విషయాన్ని గుర్తించి ఇదే కాకుండా మేము అందరం తప్పుకున్న దగ్గరికి ఈ కంపెనీలో ఉండదని చెప్తున్న ఒకరిద్దరు మాత్రమే ఒక యాక్టున్నారు నిధులను పెట్టి అంత మేధావి కానీ చదువుకున్న పెట్టినాం. కనుక వాళ్ళందరినీ రిటైర్డ్ తహసీల్దారు ఒకరు ప్రిన్సిపాల్ ఇంకొకరు క్లాస్ కన్సల్టెంట్ ఒక ప్రెస్కి వెళ్ళేది ఎప్పుడు రిప్రజెంటేషన్ లేకుండే అంత 80% మనలో ఉన్న ప్రెస్ కానీ ప్రెస్లోకి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఉండాలా ఉంటేనే మనకు బాగుంటుందని చెప్పేసి ఆయన ప్రసాద్ గారిని బలవంతంగా ఆయన కూడా మనం మాట్లాడితే అన్నా లేదని ఉన్నారంటే ఆయన కూడా ఇంట్రెస్ట్ ఉండే ఆయన కూడా వచ్చింది. దత్తన కూడా లాస్ట్ టైం ఓడిపోయాడు. ఈసారి నేను నిలబడతా నాకు ఇంట్రెస్ట్ ఉందో సేవ చేయాలనే దాన్ని ఉత్పాదకులు ముంగడికి వచ్చారు. మేము ముందరికి వచ్చాడు కానీ మేమందరం సపోర్ట్ చేస్తామంటే నేను చేస్తానంటే అందరూ మేము అందరం పాటించినాం. దాంతో ముందుకు వచ్చి ఈరోజు ఒక ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఆయన ప్యానల్ రూపంలో ఇదంతా ఇప్పుడు చెప్పిండు. ఈ రకంగా ముంగడికి వచ్చింది. ఇది కాక ఇంకో 2 విషయాలు క్లారిఫికేషన్ చేయాలి. ఒకటి అమృతాపురం ఉన్న ల్యాండ్, ఇంకోటి 2400 గజాల కోసం 22 ప్రపోజల్ ఉత్తర తిరుపతి దగ్గర 2400 అని ఏ ఒక్కరు చేయలేదు. పద్మశాలీస్ ఇప్పుడు వాళ్ళు మనము సత్యపాలు వీళ్ళు అందరం కలిసిపోయి ప్రపోజల్ పెడితే పంపించింది ఏ ఒక్కరు చేసింది కాదు. ఒకవేళ మా కంప్లైంట్ తెస్తే దానికి పూర్తి స్థాయిలో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు పైసలు ఇస్తే రావు. డైరెక్ట్ సీఎం ఫండ్ కాదు. దానికి అనిల్ గారు కూడా మాటిచ్చారు. ఇంకా అనిల్ ఆయనకు దగ్గర సత్యపాలకు తమ్ముడు దగ్గర ₹1 వరకు నేను ఇస్తాను అది పూర్తి అవుతుంది. ఏ దమ్ము తెల్లగాది ప్రతిసారి చూపిస్తున్నారు. పోయినసారి ఎటువైంది మా జాగా లెక్క లేదని చెప్పింది. అది జాగ్రత్తగా కడతామని చెప్తుంది. మరి అప్పుడు ఎటు జాగ్రత్తకి వెళ్ళింది. అది పద్మశాలి కళ్యాణ మండపం పేరు మీద ఉన్నది. ఎందుకోసం పేరు మీద అంటే దాంట్లో పుస్తకాలు బాలరాజన్న కూడా తిరిగి అందరూ తిరిగి తిరిగేసి ఆఖరికి ఏమైందంటే రిజిస్ట్రేషన్ దగ్గరకు వస్తేనే పైసలు పుట్టేద్దామా కాదు. పుట్టేకట్టన దాని మీడియేటర్ పుట్టేకట్టన తెలుసు కదా ఇక్కడ దాని మీడియేటర్ దాన్ని ఏం చేస్తే ఎట్లా చేయదు ఏమని ఏముంది రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. అప్పటి కమిటీ మీద ఏమే అనగానే నువ్వే కదా పెద్ద మంది ప్రెసిడెంట్ నువ్వు వేసుకోండి. దాని పద్మశాలి కళ్యాణ మండపం రిప్రజెంటెడ్ ఇట్స్ చైర్మన్ పూరపాటి గంగాధర్ అనే పేరు మీద రిజిస్ట్రేషన్ అది బాధాతిపడాలు వాట్సాప్లో పెట్టింది కదా అదే డాక్యుమెంట్ నెంబర్ రిజిస్ట్రేషన్ అది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆయన ఇల్లు తాకడ పెట్టిండు 6 పైసల కోసం. ఆయన భార్య బంగారం బ్యాంకులో తాకడ పెట్టి ఈ 2 పైసలు తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ దానితో ఒత్తిడి ఎక్కువైంది. ఈ యాదగిరి అన్నాడు 2-3 సార్లు ఏం పెట్టుకో తగ్గదు టెన్షన్ వచ్చింది కింద మస్తు చేసిన సంఘానికి ఉన్న కాడికి ఎంతో కొంత తమ్మేసేసి ఆయన మిగతా అన్ని అప్పులు కట్టేసి వడ్డీలు ఉండనంటే అలా 3000 చిల్లర గదాలు ఉంటే 1000 గదాలు ఆయన అమ్మేసిండు. 2,100 గద ఉన్నది. ఇది కూడా జనరల్ బాడీ అందరి సర్వాధ్యక్షుల తీర్మానం లెక్కలు ప్లస్ దీని ఆమోదం కూడా తీసుకున్న భారత తీర్మానం ఉన్నది. ఆయన దగ్గర ఉన్నది సంఘం ఉన్నది. కనుక అది కూడా పద్మశాలించే చెందింది. దాన్ని ఏం చేసామంటే అప్పుడు కళ్యాణ మండపం అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించిన కళ్యాణ మండపం రిజిస్ట్రేషన్ చేస్తే కమర్షియల్ అవుతుంది. కమర్షియల్ ట్యాక్స్ పడుతుంది మనం అని చెప్పేసి మళ్ళీ తర్వాత బాసరాజేశ్వరం అందరం కలిసి మాట్లాడి ఏం చేసినాము పద్మశాలి కొండలక్ష్మణ్ బాబుజీ భవన్ సంఘం అని చెప్పేసి ఇంకోటి ఒక సొసైటీ తయారు చేసింది. దాని మీదకి జాగా మారాలి. ఇందులోని కొందరు వ్యక్తులు ఆ రోజు కూడా ఆ మొత్తం పైసలు డబ్బులు వసూలు కావడానికి అది గంటలు చేయలేదో పైసలు చేస్తుందంటే ఇచ్చిన సగం మంది అడ్మిషన్ రాసిన వాళ్ళు సగం ఇచ్చులు సాధించాలి. ఇంకా కొంతమంది దగ్గర పోతే దగ్గర రానియాలి. ఉన్నదానికే పూర్తి చేసినాం. కనుక అది పద్మశాలి సమాజాన్ని పద్మశాలి దాన్ని కూడా 25 లక్షల రూపాయలు భూపతిరెడ్డి ప్రొసీడింగ్స్ వచ్చినాయి. పిఏ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ పిఏ కూడా ప్రొసెషన్ తీసుకొచ్చిన తర్వాత 20 లక్షలు దేనికి వచ్చినాయి అంటే మనము దీని పక్క వాగు పక్కకు ఉన్నది కాలేజ్ గోడకే సరిపోతుంది. మిగతాయి కూడా ఆయన ఏం చెప్పాడంటే నా అప్పటితో అందించింది కాదు
ఇంకొక ఎమ్మెల్సీలు వాళ్ళ విలేజ్ 50 లక్షల వరకు మనం చేస్తామని మన అరవింద్ ఉన్నాడు, ధన్పాల్ సూర్యనారాయణ, మనకు ఎవరు అందరి పార్టీల కన్నా అందరం ఒకటే పార్టీకి వేయలే కదా. బీజేపీ చేసాం, కాంగ్రెస్ చేసాం, టీఆర్ఎస్ అన్ని చేసాం. అందరి దగ్గరికి మనం ఫండ్ తీసుకొచ్చి అందరినీ కలుపుకొని పాతలు కాదు కొత్తలు కాదు దాని మొత్తం అందరి ఆధీనంలో కూడా దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తాము. అది కూడా 3 ఏళ్ళ లోపల 2.5-3 ఏళ్ళ లోపల కన్స్ట్రక్షన్ అవుతుంది. 15 రోజుల లోపల దానికి ఆ వాల్ స్టార్ట్ అయిపోతుంది. వాల్ 15 రోజుల లోపల అయింది. దానికి టెండర్ కాదు, ముస్లిం చర్చలు టెండర్ కాదు. ఎందుకోసమంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తు పైసలు లేకుండా ఏం లేకుండా ఎమ్మెల్యేలకు మొన్న ఇచ్చాడు. వీళ్ళకి 5-5 కోట్లు ఇస్తారు కదా అరపండు. మొన్న వచ్చిన ఇంకిలకు ఈ లిస్ట్ పంపించిన అలాట్మెంట్ ప్రొసీడ్స్ పంపించారు. అలాట్మెంట్ సింగిల్ అలాట్మెంట్ లెటర్ రాలి, అది కలెక్టర్ రాగానే టెండర్ పోతుంది. టెండర్ పోగానే దాని వర్క్ స్టార్ట్ అవుతుంది. అదేమో దానికి కూడా ఆర్డీఓ లెవెల్ దాకా వెయ్యి 22 గారు చేసిండ్రు. దాంట్లో రెవెన్యూ వాళ్ళకి పని ఉంటుంది. తన రెవెన్యూ రిటైర్డ్ తహసీల్దార్ ఇంకా అందరు రెవెన్యూ వాళ్ళు ఉండదు. ఆ సంఘం వాళ్ళు మన సంఘం వాళ్ళు కలిసి అందరం కలిసి ఆ జాగాని మనం ఖచ్చితంగా 2400 గజాలు ఖచ్చితంగా మనకు వస్తుంది. దానికి కూడా మనం 25 గారిని పట్టుకొని రేపు ఒకవేళ వస్తే 600 అయినా 106 అయినా దాన్ని కూడా మంచి కళ్యాణ మండపమా భవనమా ఏదైనా కూడా మనం పూర్తి చేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఒకసారి కమిటీ విషయాలని వారు ఇచ్చినటువంటి నివేదికని నివేదికని ఆలోచించండి. నివేదిక అనేది జవాబుదారీ, ప్రతి పైసా ప్రతి డబ్బు ప్రజలది. ఆ ప్రజలు ఇచ్చిన డబ్బు గురించి మీరు పరిశీలించండి. దేనికైతే మామూలుగా ఏదో తెలియదు. నూతనంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు నా సభ్యులందరూ కూడా ఉన్నారు. వీరందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మన సంఘానికి ఒక లెటర్ పంపించారు. తిరంగా ర్యాలీ రేపు సాయంత్రము 4:30 నుండి మన శివాజీ చౌక్ నుండి బంధువులు ప్రతి ఒక్క భారతీయుడు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి. ఎందుకంటే పహల్గామ్లో చనిపోయినటువంటి 26 మంది మన హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో దానికి ప్రతీకారంగా మన పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి అనేక రకాలుగా వాళ్ళను ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి సింధూర్లో మనం విజయం సాధించినటువంటి దృష్ట్యా రేపు తిరంగా ర్యాలీ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందులో పాల్గొనాలని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా వేడుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పెద్దలు చెప్పినట్టు ఈ యొక్క సభ సమావేశంలో మన నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు పంపించినటువంటి లెటర్ ఆధారంగా మరి మన కుల సభ్యులందరూ కూడా రేపు విధిగా 4:30 సాయంత్రము శివాజీ చౌక్ రావాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నా. దీనికి అందరూ ఆమోదించినట్టయితే చప్పట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, అలాగే మన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కార్యనిర్వాహక అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువ నాయకుడు మన కస్తూరి గంగరాజు ఒక్క నిమిషంలో మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మీటింగ్ ఉన్నది, వాళ్ళు 10:30కి ఇచ్చారు. మేము ఒక ముగ్గురం అక్కడికి పోయి ప్రారంభానికి మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. గల్లీ వాసులే, నేను దగ్గరనే ఉంటాను, ఎప్పటికీ అందుబాటులో అందరికి సపోర్ట్ తీసుకుంటా. నేను నా ఎలక్ట్రీషియన్ పని తీసుకుంటా, నా ప్లంబర్ నా పద్మశాల ఇంటికి వస్తాడు, నేను ఛాయ్ పెట్టా భోజనం పెట్టి పని చేయించుకుంటా. నేను మీరు దృష్టిలో చూసుకోండి. ఈ విషయం నేను పెంట దత్తాజీ సార్కు బిల్లమైసన్న సార్ చెప్పినాను. తమ్ముడు, ఇది మీరు మనం ఏదైతే కార్యక్రమం అయినాక ప్రతి తరఫా నుంచి ఎవరెవరు ఏ వర్క్ ఉన్నారు వాళ్ళంతా డిస్టర్బ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మరకడ మధ్యలో పని ఉండొచ్చు, హాస్టల్ ఉండొచ్చు. టోటల్గా మన 68 సంఘాల తరఫా సభ్యులందరి వాళ్ళ ఇంట్లో ఏ పని ఉన్నా కానీ, పెయింటర్ కానీ, ఫ్లెక్స్ అయినా కానీ, ప్లంబర్ కానీ, ఇంకేదైనా కానీ మన పద్మశాలికే మనం పరిగిద్దాం. మన పద్మశాలి సభ్యులను మనము కాపాడుకుందాం. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా బీదస్తులు ఉన్నారు మన సభ్యులు. వాళ్ళకు ఎంత ప్రోత్సహించినా మనం నేరుగా పోయి డబ్బులు ఇవ్వలేము, నేరుగా పోయి మనం ఏం సహాయం చేయలేము. కనీసం సంఘం ద్వారా వాళ్ళ పని కల్పించి వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం మనం దోహదపడాలని కోరుకుంటూ, అలాగే ఇక యువకులం కాబట్టి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి మేము ఈ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఒక యూత్ కమిటీ వేసుకొని మరి ఈ సనాతన ధర్మానికి హిందూ ధర్మం కాపాడడానికి ఒక పెద్ద సిటీ మొత్తంలో ఒక కమిటీ వేసుకొని మరి ముందుకు పోవాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసు.
అదేవిధంగా ఎలక్షన్ నిర్వహించినటువంటి అధికారులు ఈసారి మాత్రం మరి మీ ముందుకు చక్రం గుర్తు ద్వారా మళ్ళీ బరిలోకి దిగినటువంటి వ్యక్తిని ప్రధాన కార్యదర్శిగా. అయితే ప్రధానంగా చైతన్యం చదువుకున్న వాళ్ళం అనేటువంటి విషయంలో ఒక రెండు విషయాలు చెప్తా. మన జనాభా ప్రాతిపదికన ఈరోజు 5,500 ఓట్లునే మన ఇంటికి ఒక ఓటు. అట్లనే మన 46,000 నుంచి 49,000 ఓట్లున్నాయి మన ఇంట్లో. అంటే ఈ పట్టణంలో మేము ఆ రోజు ప్రధానంగా ఎమ్మెల్యే గారితో ఓట్లైనటువంటిది ఏంటంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ కింద ప్రతి ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. సార్ మేము ఏమీ అడగదలుచుకోలేదు, నా జనాభా ఎంత, నాకు ఎంత కేటాయిస్తున్నాను అనే దాంట్లో సుమారు 8 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మాట వాస్తవం. ఇది ఒక నగ్న సత్యం. ఎందుకంటే ప్రతి తర్పాకు 5 లక్షలు చొప్పున, కొన్ని తర్పాలకు 10 లక్షల చొప్పున, కొన్ని తర్పాలకు మూడోసారి కూడా ఇవ్వడం జరిగింది. అలా 2,50,00,000 రూపాయలు కేవలం చైతన్యం అంటే ఊరికేనే రాలే, అడిగేవాడు. ఎందుకంటే 6% ఉన్నటువంటి వాడు మనల్ని పరిపాలన చేస్తున్నాడు. కానీ 40% ఉన్నటువంటి వాళ్ళని మనం పరిపాలనలోనే ఉండిపోతున్నాం, మనం ఇంకా లేబర్ల లెక్కనే ఉండిపోతున్నాం. కేవలం అడగాలనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశం కొద్ది, సార్ మీ 100 కోట్లల్లో నా వాటా 10 లక్షలు అని నిజంగా సచివాలయం మహేష్, భీమర్తి రవి, చౌటి భువనేశ్వర్ ఆనంద్ ఉన్నటువంటి 7 కార్యకర్తలు మేము మిమ్మల్ని ఏం అడుగుతలేము సార్, నా జనాభా ప్రాతిపదికన నాకు డబ్బు కావాలా, మీరు ఇచ్చినట్టు 100 కోట్లలో నాకు ఎంత వస్తుంది, లేదు ఏదో మీకు 1 లక్ష ఇస్తా 2 లక్షలు ఇస్తా, లేదు సార్ ఇట్లా ఒప్పుకునేది లేదు, ఈ రోజు కాకుండా రేపు మీరు మళ్ళీ ఎలక్షన్లకు రాకపోరు, అప్పుడు మా వాళ్ళు సత్తా చూపకపోరు అనేటువంటి ప్రాతిపదికన కొట్లాడితే కానీ సుమారు 7 నుంచి 8 కోట్ల రూపాయలు తీసుకురాగలిగినాం. వాస్తవమే. పోయిన కమిటీ మేము చందాల ద్వారా 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం అనేటువంటి బాట వాస్తవమే. ఆ దయగల హృదయం మన పద్మశాలి కాబట్టి గుడి పేరు మీద ఇస్తే ఇచ్చిండొచ్చు. సవ్యమైనటువంటి లెక్కలు మీరు చూపిస్తే ఈరోజు ఈ సమస్య వచ్చేటువంటిది కాదు. కానీ ఏ గుడికైతే ఆ రోజు నిలబడి స్లాబ్ వేసిన, ఏది రెండో స్లాబ్ కూడా నిలబడి స్లాబ్ వేసిన, నేను ఏది కళ్యాణ మండపానికి ఆ రోజు నిలబడి స్లాబ్ వేసినటువంటి నేను అంటే స్వయంగా నాకున్నటువంటి కార్యవర్గ సభ్యులలో స్లాబ్ వేయంగా నిలబడి, అంటే 2 స్లాబులు వేసిన తర్వాత వాస్తవమే బండలు వేసారు, ఫినిషింగ్ చేసారు, కలర్ చేసారు. ఏంటంటే ఫౌండేషన్ అనేటువంటిది ఎవరికోసం కాదు. ఇంత పెద్ద సంఘం ఇలా ఇప్పకాల సుదర్శనతోనే అయిందా? పూర్వీకులు ఎంతోమంది వారి యొక్క కృషి ఫలితం. అట్లనే సంఘం అనేటువంటిది నిరంతర ప్రక్రియ కాబట్టి మనందరం సంఘం కోసమే చేయాలి. కాబట్టి ఈరోజు మళ్ళీ మనకి ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మార్పు అనివార్యం. లేకుంటే మూసబూసినటువంటి దారిని వెళ్ళిపోతుంది. లెక్కలు అడగద్దంటే మేమే గెలాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు. లెక్కలు అడగద్దు అంటే మేమే గెలాలి. లెక్కలు అడగాలంటే రేపు ఇది ఎంత కాస్ట్, ఇది ఒకతను 25 రూపాయలకి ఇస్తాడు, ఒకతను 50కి ఇస్తాడు, ఒకటి 12 రూపాయలకి ఇస్తాడు. ఇలాంటి లెక్కలు ఉంటాయి. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఈ రకమైనటువంటి మెజర్మెంట్స్ ఉంటాయి. ఒక గుడి కట్టినాం అది వాస్తవమే, గుడికి 25 లక్షల రూపాయలు. నేను దేవాదాయ శాఖకు 4 సార్లు పోయినా. మన శ్మశాన వాటిగా కట్టినాం. మా దౌర్భాగ్యం ఒక నేమ్ ప్లేట్ ఉంటాయా, సత్యపాల్ గారు పెట్టండి పెడదాం ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు పెడదామని ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కనీసం నేమ్ ప్లేట్ కూడా అక్కడ పెట్టుకోలేదు. మరి 2 స్లాబ్లు వేసినాం, అక్కడ కనీసం నీ పేరు ఉందా, అది కూడా లేదు. సరే సంఘ సేవ దాంట్లో ఏముంది. మనం 7 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప విషయం. మరి మీరేం తెచ్చిరా? 2.5 ఏళ్ళు చందాలు తెచ్చినామని వాస్తవం. అది మన తాత, మన దయగల హృదయం పద్మశాలి గుడి పేరు చెప్పగానే ఎంతో కొంత ఇచ్చిండొచ్చు. ఇవ్వడం వల్ల మీరు చేసిండొచ్చు, కాదని మేమంటే. రేపటి రోజు కూడా ప్రభుత్వం నుంచి రాబో ప్రభుత్వంలో రేపు మేము ఈ యొక్క చక్రం గుర్తు గెలిచిన తక్షణం 20 లక్షల చేత తులాంగ్ లోపల నీకు అది ఏదైతే కాలువ ఉంటుందో ఆ కాలువకు అడ్డుగోడ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అదే ఏదైతే పెండింగ్ ఉందో ఎంఆర్ఓ దగ్గర, ఆర్టీఓ దగ్గర 2,400 గజాల స్థలం ఉత్తర తెలంగాణ పక్షాన అది కూడా ఖచ్చితంగా తీసుకొస్తాం. అది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి 3 సార్లు తిరిగి వచ్చింది. కానీ ఈ 4వ సారి పట్టుబట్టి దాన్ని ఏదో ఒక రకంగా ఆర్డర్ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అన్యదా భావించక మీ సమయాన్ని నేను ఖర్చు చేసినందుకు నన్ను ఒకసారి క్షమించి, మరి మా యొక్క చక్రం గుర్తుకు 11 ఓట్లు. ఎందుకంటే బలం, ఐక్యమత్యమే మహాబలం. 4 ఓట్లు గుద్దితే సంఘం ఎప్పటికీ ముందుకోదు. కాబట్టి తెచ్చి చక్రం గుర్తు ఓటు వేసి మీతో పాటు మీ అందరి చైతన్యమే మా చైతన్యమే మీ చైతన్యం. కాబట్టి భవిష్యత్తులో అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేసి ముగిస్తున్నాం. మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. తర్ఫా నెంబర్ 5 కోటగడ్డ తర్ఫా నెంబర్ 5 అధ్యక్షులు పెద్దలు ఇప్పకాయల సుదర్శన్ అన్న గారికి, వారి కార్యవర్గానికి, ఇక్కడికి విచ్చేసిన వాళ్ళ సభ్యులకు మరియు మా కొండలక్ష్మణ్ బాబు అభివృద్ధి కమిటీ ద్వారా పోటీలో ఉన్న మా సభ్యుల ద్వారా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
నేను గత 20 సంవత్సరాల నుండి మన పద్మశాలి సేవలో ఉన్నాను. అదేవిధంగా మా యొక్క 37వ తరఫా ఎన్జిఓస్ కాలనీని నేను 22 సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా ఉన్నానంటే దానికి నిదర్శనం మీరు చూడండి. అక్కడ బిల్డింగ్ అన్నగారు చూశారు, అంతా చూశారు. నేను దాన్ని ఒక సంఘం నుంచి ఫంక్షన్ హాల్గా మారడం జరిగింది. దాన్ని ఆ విధంగా తీర్చిదిద్దినాను. అదేవిధంగా ఇక్కడ మన మార్కండేయ గుడిలో మిగిలిన కళ్యాణపంలో మిగిలిన పనులన్నిటినీ మీరు నన్ను గెలిపిస్తే అవి చూచా తప్పక చేస్తానని మీకు మార్కండేయ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను తప్పకుండా. మరియు ఇంకోటి ఏంటంటే మన గుడి ఉంది, ఇక్కడ హాస్టల్ ఉంది, అవన్నీ ఉన్నాయి. వాటికి నక్షలు లేవు. పొడువెంత ఉంది, వెడల్పు ఉంది, ఏది లేదు. నేను చూసిన ఎక్కడ కూడా. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ అదే పని చేసి పెడతా ఒక 2 వారం రోజుల లోపల. ఎందుకంటే మన భావితరాలకు అది ఏముంది ఏమైనా తెలవాలంటే ఒక నక్ష ఉంటే దానికి తెలుస్తుంది. ఇప్పుడు మా దాంట్లో దాంట్లో అప్పుడేసిన నక్షలు ఉన్నాయి. ఇప్పటికి కూడా మేము పోతే అక్కడ ఆ రౌతుంటుందని చెప్తాం. 10 గొలుసులు పోతే అక్కడ రౌతుంటుంది, పైన 10 గొలుసులే అక్కడ రౌతుంటుంది. గుట్టలలో కూడా మేము చెప్తాం, పొదలలో రౌతు వెళ్తుంది, వెళ్ళకుంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఆ విధంగా నేను అది తయారు చేస్తాను. మీ సభాముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే అది మనకు ఉంటే దాని యొక్క మనకు గుర్తుంటుంది, అది ఉంటుంది. మా రాష్ట్రాలు కూడా ఉన్నది, దానికి ఎంతో పొడవెంత వెడల్పు లేదు. ఇప్పుడు మనం ఎందుకంటే యాజ్ పర్ పొజిషన్ అంతే తీసుకోవాలి, కానీ పక్కన జరగడం ఇప్పుడు జరగదు, అది కాదు పోదు. అటువంటివి కూడా చేసి పెడతాను, నేను సభాముఖంగా చెప్తున్నాను. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన లిఫ్ట్లు ఉన్నాయి, అక్కడ 2 లిఫ్ట్లు వస్తుండే. ఆ 2 లిఫ్ట్ల పైసలు కూడా వాపస్ పోయినాయి. మన వాళ్ళు పెద్దలు ఉన్నారు, పైన ఫంక్షన్ నడుస్తుంది, కింద భోజనాలు నడుస్తాయి. వాళ్ళు పైకి ఎక్కాలంటే మోకాళ్ళ నొప్పులు, ఎవ్వరి పైకి పోయి ఆశీర్వాదించే పరిస్థితులు లేకుండా అయిపోయినాయి. కాబట్టి ఆ 2 లిఫ్ట్లు, ఎక్కే లిఫ్ట్ ఒకటి ఉండే, పోయే లిఫ్ట్ ఒకటి ఉండే. ఆ పైసలు కూడా మన వాళ్ళు వాపస్ పంపారంటే మన వాళ్ళు దీని త్వరమే అనుకోని మీరు ఏమని అర్థం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు అదే మొన్న 5 లక్షలు ఇచ్చారు, మూడోసారి ఇచ్చినప్పుడు నాకు 5 లక్షలు ఇస్తే 15 రోజుల్లోనే ఆ 5 లక్షల్ని వినియోగించుకున్నా. నేను ఆ కాంట్రాక్టర్కి ఇచ్చేసిన, బాబు నాకు 3.5 లక్షల వరకు చేసి పెట్టు, నువ్వు సిడీ ఏం కట్టుకుంటావో ఏం చేసుకుంటావో నాకు సంబంధం లేదని చెప్పి నేను 7.5 లక్షలు 12 లక్షలకు 2000 సెప్టెంబర్ 2nd ఫ్లోర్లో స్లాబ్ పోయించుకున్నా. 15 రోజులలో అయింది. అంటే మన దగ్గర ఉంటే మనం తల్లి కూడా అడగాలి, దండం పెట్టాలంటూ నువ్వు తిరగకపోతే ఎక్కడ పని కాదు, ఇంట్లో కూర్చుంటే పని అవుతుందా? వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అతనే దావన్ నర్సయ్య గారు ఒకటే 2 నిమిషాలు ఎక్కువ ఆయన గురించి విమర్శించడం కాదు. నేను ఏంటంటే ఇప్పుడు ₹1 కోటి వచ్చినప్పుడు అంతకుముందు 50 లక్షలు వచ్చినప్పుడు మన ఇతను సాయిరామ్ గారు ఉండే, తన పని చేసి ఉండే, అయిపోయినప్పుడు నువ్వు ₹1 కోటి తీసుకున్నప్పుడు కాంట్రాక్టర్ పని ఏంది, నువ్వు పైసలు పెట్టాలా, బిల్లు వేపుకోవాలా. కానీ ఆయన సొంత పైసలు పెట్టలేదు, ఎంపీలు బుక్ చేపియలేదు, ఏం చేయలేదు. మరి మన ఇచ్చిన చందాలతో నేను 1,11,116 ఇచ్చిన, ఓడిన వారం రోజులకైనా ఆయనకు వచ్చాను. ఓడిపోతే నేను అతనికి ఇస్తలేను, గుడికి ఇస్తున్న ఉద్దేశంగా ₹1,11,116 ఇమిడియట్ ఇచ్చేసిన వాళ్ళకి. నేను ఇస్తున్నా, నేను దేవుడికి ఇస్తున్నాను. ఈ విధంగా మనం 1,70,000 1,70,000 లక్షలు మన దగ్గర తీసుకొని వాళ్ళు దుర్వినియోగం చేసిండ్రు. అటువంటి పైసలు, గుడి పైసలు, శ్మశాన పైసలు ఎవ్వడు కూడా బాగుపడు. వాళ్ళు లేకుంటే వాడి పిల్లలకన్నా జరుగుతుంది. నేను చెప్తాను, నేను మా సంఘంలో అన్నగారు లెక్క ₹1 కూడా నేను తీసుకునే వ్యక్తిని కాను. నాకు అవసరం కూడా లేదు. నాకు 2 కుమారులు, 2 అమెరికాలో ఉంటారు. నాకు ఏం అవసరం లేదు. నేను సంఘ సేవ చేయడానికే ముందుకు వస్తున్నా. మీరు దయచేసి ఈసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను మొన్న మహేష్ అన్న గారితో మాట్లాడినప్పుడు అన్న ఏమన్నాడంటే, దత్తాత్రేయ గారు మీరు గెలిచిరండి, మీ పద్మశాలకి ఏమని నేను చేసి పెడతాను వాగ్దానం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కాగానే నేను అయిపోగానే తన దగ్గరికి వెళ్ళి, సార్ ఎంతమంది మా పద్మశాలీలు ఉన్నారు, వాళ్ళకి ఇన్ని మాకు కార్పొరేటర్ సీట్లు కావాలా, మాకు ఇన్ని అమౌంట్ కావాలా అని ఆ విధంగా నేను పోయి కొట్లాడి తీసుకొచ్చే ఉంది. నేను ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నాను. ఇప్పుడు మనం ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తోటి పని తీసుకోవాలా, ఏ ఎండక గొడుగొట్టాల సామెత ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నేను చేసి పెడతానని చెప్తున్నా. మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అయినప్పుడు మేము పోతే షబిరెడ్డి గారి దగ్గరికి, వాళ్ళు సోషల్ రెడ్డి దగ్గరికి పోతే, సార్ మీ వాళ్ళంతా బీజేపీకి వేస్తారు ఓటు, మేము ఎందుకు పైసలు ఇవ్వాలన్నారు. వాళ్ళు లేదు సార్ ఎందుకు వేయరు, మా వాళ్ళు 30% వేస్తారు అని కొట్లాడి నేను మనిషికొక్క సభ్యుడికి ₹1000 చొప్పున 75 లక్షలు తీసుకొచ్చి మన సంఘాలందరికీ వంచిన. నేను అడగండి అన్నగారికి, కవర్లో పెట్టి ఇచ్చిన ₹1 కూడా మేము తీసుకోలేదు. నేను మనం చేస్తే ఏ పార్టీలో ఉండని మన పద్మశాలకు లాభం రావాలన్న ఉద్దేశంతో చేసినాం. కానీ ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఏ పార్టీ ఉన్నా మన పద్మశాలి కులస్తులకు మనకు లాభం కావాలన్న ఉద్దేశం చేసిన అటువంటి వ్యక్తులను ఇక్కడ ఎన్నుకున్నాం. కాబట్టి మీరు దయచేసి ఆలోచించండి. మా చక్రం గుర్తు కొట్టేసి మీరు గెలిపిస్తే నేను తూచా తప్పకుండా అన్ని పనులు చేసి పెడతాను వాగ్దానం చేస్తున్నాను. మరియు ఇంకోటి ఏంటంటే, వాళ్ళు వస్తున్నారు ముందుకు, వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళు సంపాదించిన డబ్బులు ఖర్చు పెడతారు. మీరు తీసుకోండి, డబ్బులు మన డబ్బులే, వాళ్ళ డబ్బులు కావు. చేయండి. మేము కూడా ఏదో తోచిన కాదు చేస్తాం. మేము కూడా ఎంప్లాయీస్ అది చేసినాము.
కాబట్టి మీరు దయచేసి మాకు ఈసారి ఒక అవకాశం ఇవ్వండి. పోయినసారి మేము సత్యపాల్ గారు మేము ఇద్దరు కొట్లాడుకున్నట్లు మేము పోయినాం, కొద్ది ఓట్లతో 180 ఓట్లతో నేను ఓడిపోవచ్చు వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. అది కూడా ఏంటంటే నన్ను అక్కడ బోర్గాములు ఉన్న ల్యాండ్ ఉన్నది, అది అమ్ముకున్నారు చేసిన నాకు సంబంధం లేని విషయంలో నన్ను తీసుకొచ్చి నన్ను ఒక బలి పశువుని చేసిన వాళ్ళు. కాబట్టి మీరు ఆలోచించండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. దానికి కూడా అమృతపూర్ గంగాధర్ గారు 36 లక్షల కొని ఇవాళ 6 కోట్ల ప్రాపర్టీ అయింది. ఆయన మొన్ననే చెప్పింది ఇది అతను ఒక్క ప్రాపర్టీ కాదు, ఆయన రిప్రజెంటేటివ్ ఉన్నాడు, డాక్యుమెంట్ ఉంది. నేను అనిల్ గారికి చూపించిన డాక్యుమెంట్ అన్నా మీరు మిస్గైడ్ చేస్తున్న వాళ్ళు, అది డాక్యుమెంటు పద్మశాలి సంఘం మీద రిజిస్ట్రేషన్ ఉంది, రిప్రజెంటెడ్ బై పద్మశాలి అమృతపూర్ గంగాధర్ అన్నది. ఇవాళ 6 కోట్ల ప్రాపర్టీ, 6 కోట్ల ప్రాపర్టీ అని మొన్న చెప్పిండు. ఇదంతా 66 తరఫు అధ్యక్షులకు సభ్యులకు సంబంధించింది, నా ఒక్కోటి కాదని సభాముఖంగా చెప్పిండు. నేను కూడా చెప్పుతున్నా, ఆయనకు అమ్ముకునే హక్కు లేదు. నేను కూడా దాంట్లో ఒక మెంబరు, నేను కూడా 25,000 ఇచ్చిన, మా సంఘం నుంచి ఇప్పించిన. ఆ విధంగా నేను ఒక 5-6 లక్షలు పోగు చేసి నేను ఇప్పించిన వ్యక్తిని దాంట్లో నాకు ఉంది, నా మాట కూడా ఉంది. కాబట్టి అది ఎవ్వరో అది కాదు, మనం ఎవ్వరి మాట నమ్మకుంది. దయచేసి ఆ ప్రాపర్టీ అక్కడన్నది 20 లక్షలు కూడా శాంక్షన్ చేసిండ్రు భూపతి రెడ్డి గారు. నేను కూడా పోయిన, ఎందుకంటే నేను కాంగ్రెస్లో ఉన్నా కాబట్టి తిరుగుతున్నా. మనం ఒక్కొక్క పార్టీ నుండి మన సభ్యులకు మన కులస్తులకు లాభం చేయాలని ఉద్దేశమే, కానీ మేము కూడా అందరితోటి ఉంటాం. కాబట్టి మీరు దయచేసి గమనించండి, వాళ్ళు చెప్పిన మాటలు నమ్మకండి. ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి, ఇస్తే మార్పు అనేది ఉండాలా మీరు గ్రహించండి. నేను వాళ్ళ గురించి విమర్శించడం కాదు, వాళ్ళు చేసే పని ఒప్పుకుంటా. కానీ మనం ఇచ్చిన చందాలు, నేను ఇచ్చిన ఇట్లా ఎంతో చందాలు ఇస్తే ఆ చందాలని వాళ్ళు ఎంత కష్టపడి ఇచ్చిండొచ్చు. మనము ఇప్పుడు వేరే కులస్తులు మున్నూరు కాపు వాళ్ళు ఉన్నారు, ఎవరైనా సంఘాలు కట్టుకున్నట్టు గవర్నమెంట్ సంఘం వాటితోటి నిధులతోటే కట్టుకున్నారు. కానీ ఇట్లా వాళ్ళు ఎవ్వరి దగ్గర ఇట్లా చందాలు తీసుకొచ్చి కట్టిన పాపాన అవ్వలేదు. మన వాళ్ళు తీసుకొచ్చి దాన్ని దుర్వినియోగం చేసిండ్రు. కాబట్టి మీరు దాన్ని వాళ్ళని పిలిచి మీరు అడగండి, వాళ్ళని ఏం చేస్తారో, మీరు ఏం చేస్తారో ఓటు రూపంలో వాళ్ళకు బుద్ధి చెప్పండి అని నేను చెప్తున్నా. సభాముఖంగా మీరు దయచేసి నాకు ఓటేసి గెలిపిస్తారని అనుకుంటున్నా. ఈ అవకాశం మీరు ఇస్తే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. జన్మాంతరం నేను చెప్తున్నా కాబట్టి బాబుజీ తరఫున అధ్యక్ష అభ్యర్థులైనటువంటి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు వెంట దత్తాత్రి గారు, రిటైర్డ్ తహసీల్దార్ మరియు సంఘం అధ్యక్షులు 34 నంబర్ సంఘం అధ్యక్షులు మరియు బాబుజీ వచనాలయం జైన్ సెక్రటరీ, నిత్యాన్నదానం అన్నదాన సత్రానికి సలహాదారులు మరి అనేకమైనటువంటి పదవులు చేస్తూ ఇప్పుడు మన నగర సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సేవలు అందించడానికి ముందుకు వచ్చి నగర సంఘంలో అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. మరియు ప్రధాన కార్యదర్శిగా చౌటి భువనేశ్వర్ గారు, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ కలెక్టరేట్లో గెజిటెడ్ ఆఫీసర్గా సేవలు అందిస్తూ మొన్ననే రిటైర్డ్ అయ్యారు. వారు కూడా మన పద్మశాలి ఉద్యోగుల సంఘం రిటైర్డ్ అండ్ వర్కింగ్ ఉద్యోగుల సంఘానికి అనేక సార్లు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. మరియు మన కోశాధికారిగా పెద్దలు గౌరవనీయులు మన కోటపల్లి వాస్తవ్యులు తర్పా అధ్యక్షులు మరియు డ్రగ్స్ అండ్ మెడికల్ అసోసియేషన్కు కూడా వాళ్ళు డిస్ట్రిక్ట్ క్యాషియర్గా 2 పర్యాయాలు అత్యధిక మెజార్టీతో గెలుపొందాడు. మరియు వారు వాసరన్నదాన సత్రానికి కూడా వాళ్ళు జైంట్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా మన కోటగల్లి వాస్తవ్యులు మనందరికీ సుపరిచితుడు, 2 పర్యాయాలు నగర సంఘానికి ఉపాధ్యక్షులుగా చేశారు. మరియు వాళ్ళ 11 నంబర్ కూడా అధ్యక్షులుగా చేసిండ్రు. ఇప్పుడు ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారు భీమర్తి రవి గారు, వారు కూడా ఇప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థులు కొనసాగుతున్నారు. అదేవిధంగా రిటైర్డ్ ప్రిన్సిపల్
మన మూసాలగల్లి అసోసియేషన్ కార్పొరేషన్ అసోసియేషన్ అన్న శ్రీనివాస్ అన్న కన్న దుబ్బరాజన్ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్గా మొన్ననే రిటైర్డ్ అయ్యారు. అయినా కూడా మరి వారి సేవలు కూడా మనం అవసరమని వారిని కూడా ఒక ఉపాధ్యక్ష పదవిలో నిలబడడం జరిగింది. అదేవిధంగా ఈ సంఘం సభ్యులు మరియు చార్టెడ్ అకౌంట్ బాగుల శ్రీనివాసులు కూడా ఇంకొక ఉపాధ్యక్ష పదవిలో నిలబడడం జరిగింది. మూస రవి గారు వారు వాళ్ళ సంఘం మీటింగ్ ఉండడం వల్ల రాలేకపోయింది. వాళ్ళ మీటింగ్ ఉంది కనుక అక్కడనే ఉన్నాడు. మూస రవి గారు కూడా సహాయ కార్యదర్శిగా ఇందులో నిలబడడం జరిగింది. మరియు గొడ్డు గంగాప్రసాద్ గారు ఇంకొక జాయింట్ సెక్రటరీగా నిలబడడం జరిగింది. మరియు ఎనిగేండ్ల సుభాష్ గారు మరొక జాయింట్ సెక్రటరీగా, ఒక 12 నంబర్ తరఫాధ్యక్షులుగా వారు కూడా ఇందులో నిలబడడం జరిగింది. అదేవిధంగా పరిచితుడు గంగరాజు కూడా ఇందులో ఆర్గనైజ్ సెక్రటరీగా నిలబడడం జరిగింది. ఇంకొకటి ఇందులో కార్యదర్శిగా ఉంటుంది, ప్రచార కార్యదర్శిగా. దానికి నేనే నిలబడ్డా. నేను 5వ నంబర్ తరఫాధ్యక్షుడు. ఇదివరకే నేను మీకు పరిచయం చేసుకున్నా. మేమందరం కూడా ఎడ్యుకేట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల రీత్యా మరియు వ్యాపార రీత్యా మరియు సంఘాల్లో ఉన్నటువంటి అనుభవ రీత్యా మేమందరం కలిసి మంచిగా నగర సంఘాన్ని ముందుకు తీసుకెళ్దామన్న మన పుష్పలతో మా సేవలు అక్కడ చేసి నగరాన్ని ఇంకింత సంఘాన్ని అభివృద్ధి చేద్దామన్న ఆలోచనతో మేము ముందుకు వచ్చినాం. మీ అందరూ మా చక్రం గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటు వేసి మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ దీవెనలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మార్కండేయ, జై నమస్కారం. వేదిక మీద ఉన్న తరఫాధ్యక్షులు నారాయణ గారు, అభ్యర్థులు, అలాగే సమావేశం చేసినటువంటి అభ్యర్థులు, తరఫా సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ 25 తారీఖున వచ్చే ఆదివారం మళ్ళీ వచ్చే ఆధార్ నాడు మన పట్టణ సంఘ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ సందర్భంగా మరి ఎక్కడైనా సంఘ ఎలక్షన్లు అన్నప్పుడు పోటీ అనేది ఉంటేనే ఆరోగ్యకరంగా ఉంటుంది. పోటీ లేకుండా ఉంటే ఏం ఉంటుంది. కాబట్టి పోటీ అనేది చేయడానికి కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి ప్యానల్ తరఫున ఒక అభ్యర్థులను ఇక్కడ ముందుకు వచ్చాం. మేము మా బాధ్యతగా మీ అందరినీ కూడా మా కుటుంబ దృష్టి ఓటేసి గెలిపించాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. సమావేశం చూసిన వాళ్ళు ఇంటి కావచ్చు, కానీ మీరందరూ కూడా మీ తరఫున సభ్యులందరి యొక్క ప్రతినిధులు వారందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేసి మరి చట్టం గురించి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మా చట్టం గురించి ఇక్కడ రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం, అంటే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నాం, బయట పేదవాళ్ళం ఉన్నాం, అలాగే యువకులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. అందరినీ కలుపుకొని ఒక అభివృద్ధి ప్రభుత్వ తరఫున ఈ ప్యానల్లో వచ్చాం. మరి దాదాపుగా కొత్త అభ్యర్థులు సంఘానికి సేవ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు, సంఘ సమాజానికి అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి మా పాత్ర ఉన్నాం. మరి ముందు మీరు దీవించినట్టయితే మా అధ్యక్ష అభ్యర్థి సారథ్యంలో మేమందరం కూడా అతనికి సపోర్ట్ చేస్తూ మన సమాజం యొక్క అభివృద్ధికి మరి ప్రభుత్వం నుంచి కావాల్సిన నిధులన్నీ కూడా రావాల్సిన నిధులు తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత 2 కార్యవర్గాలు చూసాం. ఇంతకుముందు మరి సత్యపాలన్న గారి అధ్యక్షతగా ఉన్నటువంటి కార్యవర్గము ప్రభుత్వం నుంచి అనేక నిధులు తీసుకొచ్చింది. ఆ నిధుల ద్వారా నిధులకు సరిపోయేంత పని చేయడం జరిగింది. మన కళ్యాణ మండపం విషయానికి వస్తే 2 ఫ్లోర్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అప్పటికి ప్రభుత్వం నుంచి సాంక్షన్ అయిన నిధుల్ని వినియోగించకుండా మరి సభ్యులు, గౌరవ సభ్యుల నుంచి చందాలు వసూలు చేసి వాటిని ఖర్చు పెట్టి మేము కలర్లు వేసినాం, ఇది వేసినామని చెప్తున్నారు. వాళ్ళు ప్రభుత్వం పరంగా రావాల్సిన ఆ నిధుల్ని తీసుకురావడానికి ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. అసలు వారి హయాంలో ప్రభుత్వం నుంచి మనకు ₹1 కూడా ఈ ధర్మ సంఘానికి రాలేదు. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. అంతకుముందు ఉన్న కార్యవర్గం చేసిన ప్రయత్నాల వల్ల ఎన్నికలు జరిగిన మరుసటి రోజే ₹1 ఫండ్ వచ్చింది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేక అందులో 30-40 లక్షలు వాపస్ పోయింది. 30-40 లక్షల బ్యాలెన్స్ కనిపించిన బ్యాంక్ బ్యాలెన్స్. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? సభ్యులు వహిస్తారా? చందాలు ఇచ్చిన వాళ్ళు వహిస్తారా? చందాలు తీసుకొని మేము ఈ కార్యక్రమాలు చేస్తామన్న వాళ్ళు వహించాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఖర్చు చేయకుండా ఇప్పుడు అక్కడ 2 లిఫ్ట్లు పెట్టాల్సి ఉంటే దానికి సంబంధించిన నిధులు వాపసు పోయింది.
మరి ఇలాంటివన్నీ మీరు గమనించండి. మేము మా సొంత లాభం కోసం ఇక్కడ రాలేదు. సమాజంలో మేము అభివృద్ధి లోపల ఒక భాగం పంచుకోవడానికి వచ్చినాం. కాబట్టి మీ అందరినీ హృదయపూర్వకంగా కోరేది ఏంటంటే ప్యానల్ అందరికీ కూడా ఓటేసి ఒకే గురించి ఓటేసి ప్యానల్ అందరినీ గెలిపించాల్సిందిగా కోరుతూ మనకి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. సభకు నమస్కారం. మూడో స్థాయిలో కడప నెంబర్ 23 అధ్యక్షుడు నేను ఆ కడప తీసుకున్నప్పుడు 0 బ్యాలెన్స్ తీసుకోవడానికి కార్డు కట్టాను. ఇది నా అభివృద్ధి. అలాగే నేను ఇప్పుడు ప్రస్తుతంలో ఇంటర్నేషనల్ రెడ్డిస్ అసోసియేషన్ మెంబర్గా పనిచేస్తున్నాను. వారంగా పనిచేస్తున్నాను. అలాగే బాసర్ కంపెనీలో బాసర్ అన్న సత్రంలో నేను వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఈ సేవా కార్యక్రమం చేయాలని చాలా ఇంట్రెస్ట్. విరాళాలు ఇచ్చినప్పుడు ఎవరైనా తీసుకునే వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు జవాబుదారిని మాట్లాడారు. అందరూ పనిచేయడం అంటే వాళ్ళు తీసుకున్నప్పుడు ప్రతి పైసలు జవాబుదారికి ఉండాలి. ఈ రకంగా ఇన్ని కోటి చిల్లర వసూలు చేసుకొని దానికి ఆడిట్ చేయకుండా ఎందుకంటే భయపడదు. ఇప్పుడు ఖర్చు పెట్టడం చూపెట్టు, నేను ఇది చెప్పిన నిజంగా చూపెట్టు. దానికి నేను ఆడిట్ చేయాలని ఎందుకంటారు. ఒక సీఏ గారు ఇప్పుడు మామూలుగా నేను వ్యాపారం చేస్తున్నాను. ఒక 40 లక్షలు దాటితే కంపల్సరీ సీఏ ఆడిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎందుకు ఎందుకు భయం? అది తప్పు జరిగినాయంటే భయపడుతున్నారు. అది లేకుండా మీరు నిజాయితీగా మీరు ఎప్పుడు ఈ విషయం రాదు కదా. మీరు అన్ని చెప్తున్నారు కదా. నేను కూడా ఇవాళ వాళ్ళని కంపెనీ తిరిగినా కానీ మళ్ళీ నేను అక్కడ పోస్ట్ తీసుకొని తిరిగినా కానీ నేను వీళ్ళు చేసే పనులు చూసి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ నేను చేస్తాను. తిరిగిన తర్వాత వీళ్ళు నన్ను అడగడం, నేను ఒప్పుకోవడం నిస్వార్థంగా పనిచేస్తున్నా. మంచి ఎక్కడ పనిచేస్తున్నా నేను ఈ పోస్టుకు నిజాయితీగా పనిచేస్తున్నాను. అందరికీ హామీ ఇస్తున్నాను. మీరు మా ప్యానల్కు మంచి ఓటేసి భారీ మీద చక్రవర్తి ఓటేసి భారీ మీద గెలిపిస్తారని నేను కోరుతున్నాను. జై మార్కెట్ మన అధ్యక్షుడు దత్తాజీ గారు మాట్లాడుతున్నారు. సభాధ్యక్షులు 20 తరఫా అధ్యక్షులు మనోహర్ గారు మరియు ఈ మనిషి మా ప్యానల్ అభ్యర్థి రావుల శ్రీనివాస్ గారు మరియు కొండలక్ష్మణ్ బాపూజీ ప్యానల్ నుంచి అధ్యక్షులు దత్తాజీ గారు మా కార్యవర్గం అందరికీ పేరు నమస్కారాలు. మీకు మీ దగ్గరలో తెలుసు 2 అయిపోయింది. అంత కన్స్ట్రక్షన్ అయింది. ఈ కన్స్ట్రక్షన్ అయింది 2 రకాల పద్మశాలి 20 తరఫా అధ్యక్షులు ముదిగొండ మండల అన్నగారికి, మరి మా కొండలక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ప్యానల్ నిలబడ్డ సభ్యుల ద్వారా మీ అందరికీ మరి ఇక్కడికి ఇచ్చేసిన కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు ఎందుకంటే మా అందరు చెప్పారు గుడి విషయంలో ఏమైంది, ఎంత ఫండ్స్ వచ్చినాయి, ఏం చేసినారు, అన్ని విషయాలు చెప్పారు. ఇంకోటి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నేను 20 సంవత్సరాల నుంచి మన పద్మశాలి సేవలో ఉన్నాను ఇప్పటివరకు. ఆ విధంగానే ఇక్కడికి సేవ చేస్తా అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం. కానీ మేమంతా రిటైర్ అయిన వాళ్ళం ఉన్నాం. మాకేం వ్యాపారాలు లేవు, ఏం లేవు మాకు. కాబట్టి మన గుడికి ఇంతకు మొదలు ఎన్ని డబ్బులు వచ్చినాయి, 1,70,000 వచ్చినాయి. వాటిని వాళ్ళు ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా 1,32,00,000 మనకు చందా రూపంలో వచ్చినాయి. దాన్ని వాళ్ళు ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, మన 50 లక్షలు వస్తే దాన్ని మన సాయిరామ్ గారు 50 లక్షలతోటి 2 స్లాబ్లు వేయడం జరిగింది, అయిపోయింది. ప్రభుత్వంతో కొట్లాడి తీసుకొస్తానని సభాముఖంగా చెప్తున్నాను. మరి అదేవిధంగా మనకు ఇక్కడ ఉత్తర తిరుపతి దగ్గర 2,400 గజాల ప్లేస్ ఉన్నది. మన ఈరవర్ తమిళ్ గారు గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేసిండ్రు. ఆ ఫైలు మన ఆర్డీఓ దగ్గర ఉంది, నాకు అప్పచెప్పిండ్రు.
నేను దాన్ని కలెక్టరేట్ తీసుకెళ్ళి అక్కడి నుంచి సీసీఎల్ పోయి తీసుకొస్తానని చెప్తున్నాను. ఎందుకంటే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నా, తహసీల్దార్గా ఉన్నా. అది వస్తే అదేవిధంగా ఇంకోటి మొన్న మహేష్ కుమార్ అన్న గారు వచ్చినప్పుడు అన్న చెప్పిన మా కళ్యాణపం లేదు, ఏం లేదు, మా వాళ్ళకు కొంతమంది కట్టుకున్నారు, బిల్డింగ్లు కట్టుకోలేదు, వాళ్ళ ఫండ్స్ కావాలా, మీరు గెలిచిరండి, మన కాంగ్రెస్ ఉన్నా నేను కాబట్టి మీరు గెలిచిరండి, గెలిచేస్తే మీకు తప్పకుండా నేను ఫండ్స్ ఇప్పిస్తాను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2400 గజాలల్లో సీఎం ఫండ్ నుంచి మనకు ₹1 ఇప్పిస్తాను అని ఈడబడతాను వీళ్ళు వాగ్దానం చేయడం జరిగింది. ఆ విధంగా తీసుకొస్తాను. సిడిపి ఫండ్ నుంచి మన తర్ఫాలందరికీ 68 తర్ఫాలకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మీకు తీసుకొస్తాను సభాముఖంగా నేను చెప్పడం చేస్తున్నాను. నేను గెలిచిన వెంటనే దాన్ని వెంబడబడి ఫైల్ నేను తీసుకొస్తాను మరి చెప్తున్నాను. మరి అదేవిధంగా మన ఇప్పుడు మార్కండే గుడి ఉంది, హాస్టల్ ఉంది, వాటికి కొలతలు లేవు, నక్షలు లేవు, ఏమీ లేవు. అది ఎట్లుందనేది మన భావితరాలకు తెలియాలంటే దానికి ఒక నక్ష అనేది అది కావాలా. అందుకని నేను రాగానే అదొక నక్షలు వేయించేసి క్లాత్ మీద పర్మనెంట్ ఉండేటట్టు చేస్తానని మీ సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా మన ఇక్కడ బోర్గాంలో ఉన్న ల్యాండ్ 2100 గజాలు ఉంది. దాన్ని అప్పుడు అమృతులు గంగాధర్ 36 లక్షలు పట్టారు. 68 తరఫా అధ్యక్షులకు, సభ్యులకు, మన పద్మశాలి కులస్తులకు సంబంధించిందే కానీ గంగాధర్ ఒక్క ఒత్తు కాదు చెప్పడం జరిగింది. అందులో మేము కూడా మెంబర్లమే 25,000 ఇచ్చినాము. దానికి కూడా భూపతి రెడ్డి గారు 20 లక్షలు ఇచ్చారు. 20 లక్షలు రిటర్నింగ్ వాళ్ళు కూడా ఇంతట్లోనే స్టార్ట్ అయిపోతుంది. అది కూడా చేద్దామని చెప్తున్నాము. ఈ 2 నా పీరియడ్లో ఈ 2 కళ్యాణ పనులు కట్టడము మరియు గుడికి మిగిలిన పనులన్నీ తప్పక చేయించి దాన్ని మంచిగా సుందరంగా నేను చేస్తాను మీ సభాముఖంగా అందరికీ చెప్పుకుంటున్నాను. కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇస్తే నేను గెలుస్తాను. ఎందుకంటే పోయినసారి నేను సత్యపాల్ గారు ఇద్దరు కొట్లాడి కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇది అటువంటిది జరగకుండా మేమిద్దరం ఒకటే అయినప్పుడు ఒక ప్యానల్గా చేసి కొండలేశ్వర బాబు నుంచి మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కాబట్టి దాని నుంచి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నేను ఇప్పుడు అధ్యక్ష పోటీలో ఉన్నాను. మరియు 20వ తారీఖు నాడు ఆదివారం నాడు 7 గంటల నుంచి 4 గంటల వరకు పద్మశాలి స్కూల్లో ఉంటుంది. దానికి 7 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. 7 బ్యాలెట్ పేపర్లు ఉంటుంది. అధ్యక్షుడికి ఒకటే ఉంటుంది. మీరు ఫోల్డ్ చేసినప్పుడు ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఇట్లా ఫోల్డ్ చేస్తే ఏమైతే ఒకదానికి కూడా చెల్లదు. ఇట్లా ఫోల్డ్ చేయకూడదు, దయచేసి ఇట్లా ఫోల్డ్ చేయండి. దీనికి అధ్యక్షుడికి ఒకటి ఉంటుంది, మన సెక్రటరీకి ఒకటి ఉంటుంది, ప్రధాన కార్యదర్శికి, మరియు కోశాధికారికి ఒకటే ఉంటుంది. మరియు ఇంకొకటి ఇది ఉపాధ్యక్షులకు 3 ఉంటాయి. 3 చక్రం గుర్తులకి వేయాలి. ఒకటే వేసినాం చక్రం కనకుండా ఎన్ని చక్రాలు ఉంటే 11 చక్రాలకి ఎక్కడ చక్రం కనబడితే ఆ చక్రం గుర్తుకు వేయండి. మరి ఇంకోటి ఇది సహాయ కార్యదర్శులు 3 ఉంటారు, వాళ్ళకి 3కి వేయాలి. అంటే 6 ఉంటాయి. అంటే మన 3 చక్రం ఎక్కడ కనబడితే అక్కడ చక్రం మీద గుర్తండి. ఇట్లా మళ్ళీ ఇచ్చేటప్పుడు ఇట్లనే మలపండి, కానీ ఇట్లా మలపకండి, నిలుగానే మలపండి, అడ్డంగా మలపకండి. మరి ఇంకోటి కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి గంగరాజు అన్న ఇది చక్రం గుర్తుంటుంది. ఇట్లా దీనికి ఒకటే వేయండి. ఇంకొకటి మూస శ్రీనివాస్ గారు అనే ప్రచార కార్యదర్శి ఉంటుంది. ఇది ఒకటి. మొత్తం 11 చక్రాలు ఉంటాయి. 11 చక్రాలకు వేసి మీరు అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి మాకు మీ సేవ, మార్కెట్ సేవ చేయడానికి మాకు భాగ్యం కల్పించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరున మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ఇక్కడ మీ మూస శ్రీని గారు ఉన్నారు, మాగుల శ్రీని గారు ఉన్నారు ఇక్కడ. తను కూడా మా ఒక అడ్వకేటు మంచి, తనకు తోటి మాకు కూడా 11 వేసి గెలిపాలని తను ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే మీరు అంత మీ ఒక సహకారం ఉండాలా, మీ యొక్క బలం ఉండాలి. మీరు ఒక్కరే ఓటు వేయడం కాదు, మీ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ చెప్పి ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించారనుకో మనం 1000-1000 ఓట్ల మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ మీ యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలా. మీ యొక్క రుణం ఎప్పటికీ తీర్చుకోను, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని నేను మార్కండే సాక్షి చెప్తున్నాను. నేను ఖచ్చితంగా పని చేసి పెడతానని చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఇది ఆఖరి. ఎందుకంటే నాకు కూడా వయసు ఉంది, మళ్ళీ నేను చేయలేను. ఈ అవకాశం ఇస్తారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి, మీ అందరి సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ జై మార్కండేయ, జై మార్కండేయ. అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు గారి మరియు ఇక్కడికి చేసిన ఈ 60 సభ్యులందరికీ కూడా మా మండల హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది మన నగర సంఘం జరుగుతున్న విషయం అందరికీ తెలిస్తే మేము 2 లక్షల బాబు ప్యానల్ ద్వారా నగర సంఘంలో సభ్యులందరికీ అభివృద్ధి చేద్దామన్న వచ్చినాం. మేము ఇందులో లేనప్పుడు కూడా వివిధ రకాలైనటువంటి మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నది ఎన్నో విధాలు మేము అభివృద్ధి చేసినాం. ఒకటి, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేసినాం.
అదేవిధంగా చేనేత కార్మికులకు సన్మానం చేసినాం. మార్కండేయ జయంతి మరియు కొండ లక్ష్మణ బాబూజీ జయంతి రోజు అన్నదానాలు చేశాం. ఇవన్నీ కూడా మా సొంత నిధులు కావు. ఇవన్నీ కూడా కొండ లక్ష్మణ బాబూజీ సొసైటీ పెట్టి ఆ సొసైటీలో మేమందరం సభ్యులుగా ఉండి తలా ఇంత చేసుకుంటూ ఎన్నో అభివృద్ధి ఆర్థిక రూపంలో కూడా మేము నిధుల ద్వారా అందజేసినాం. అదేవిధంగా మనం పేద ఎటువంటి మన సభ్యులు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే మ్యారేజ్లకు కూడా మేము బియ్యం రూపంలో కానీ ఇతర వస్తువుల రూపంలో కానీ మా కొండ లక్ష్మణ్ బాబు ద్వారా అందజేయడం జరిగింది ఈ 2 సంవత్సరాల కాల పరిధిలో. అదేవిధంగా దాన్ని విస్తరించడానికి మన పద్మశాలులందరికీ సేవ చేయడానికి మాత్రమే మేము వచ్చినాము. అయితే ఇప్పుడున్న కార్యవర్గం ఎన్నో అనేక రకమైన తప్పులు చేసింది. అది చెప్పాలంటే సాధ్యం కాదు. యాదగిరి అన్న కొన్ని తెలుసు, ఎందుకంటే మేము జనరల్ బాడీ మీటింగ్లో ఉంటాం. నేను కూడా ఒక దర్పాధ్యక్షుడిని, సాయిలన్న ఒక దర్పాధ్యక్షుడు, మీ యాదగిరి అన్న ఒక దర్పాధ్యక్షుడు, అనేక మంది దర్పాధ్యక్షులు అక్కడికి వస్తాం, ఎన్నో నిలదీస్తాం, సమాధానం చెప్పరు, దాటేస్తారు. మేము గట్టిగా మాట్లాడితే మైకులు సన్నం చేస్తారు. కాదా యాదగిరి అన్న, ఇది వాస్తవం. మాలను ఎవరిగా మాట్లాడామనుకో మైకులు మంచిగా పెడతారు. దానికి నిదర్శనం మీ ఐడెంటిటీ కార్డుల మీద ఉన్నది. దర్పాధ్యక్షులు లేని ఐడెంటిటీ కార్డులు ఉంటాయా? ఇగో చూడు, నా ఐడెంటిటీ కార్డు ఉన్నది. గతంలో అతని నగరాధ్యక్షుడు ఐడెంటిటీ కార్డు ఉంటుంది. మీ సంఘం అధ్యక్షుడి ఒక సంతకం ఉండాలి. మీ సంఘంలో మెంబర్ అని తెలపడానికి మీ అధ్యక్షుడు ఐడెంటిఫికేషన్ చేస్తే దాన్ని వాళ్ళు అటెస్టెడ్ చేసి నగర సంఘం అధ్యక్షుడు ఐడెంటిటీ కార్డు తయారు చేయాలి. ఇది అవునా కాదా? మరి అక్కడ మీ అధ్యక్షుడు సిగ్నేచర్ ఉన్నదా? మరి ఇట్లా దొంగ ఐడెంటిటీ కార్డు ఎన్ని చేసుకుంటారు వాళ్ళు? దొంగ ఐడెంటిటీ కార్డు చేసుకోవడానికే సంఘం అధ్యక్షుడు నేను. మీ సంఘం మీద ఇంకా ఎన్నో చేసేడు ఆయన. మీ సంఘ సభ్యులే కాకు లేకుండా ఎన్నో చేసి కాదు. పాత ఐడెంటిటీ కార్డు ఇది, కొత్త ఐడెంటిటీ కార్డు అది. దానికి దీనికి తేడా ఇందులో దొంగతనం బయటపడదు. ఇదే నిదర్శనం. ఇక ఇంకా అనేకం చెప్పాలంటే ఇవాళ మార్కండేయ మందిరంలో జరుగుతున్నటువంటి అవినీతి ఎంత కాదు. గవర్నమెంట్ నిధులు మందిరానికి 25 లక్షలు వచ్చినాయి. కళ్యాణ మండపంకు 1 కోటి నిధులు. మనం అందరం చందా చేసిన 1,50,00,000. తన పాతోడే, తన ఎన్నో అనుభవం ఉన్నది నగర సంఘం. ఇంతకుముందు నిలబడ్డాడు, తన కూడా అనుభవం ఉన్నది. కాబట్టి అనుభవం ఉంటే చాలా ఉంటుంది. తన అనుభవాన్ని కూడా ఎన్నో అడిగిన సంఖ్య మామూలుగా లేవు. అవన్నీ చేయడానికి మరి మీరు ఇంత మంచిగా మందిరం కట్టారు కదా, మందిరం కట్టిన రాదని మరి దాని చిన్న యాడిట్ అని అడిగినామా లేదా? దానికి ఒప్పుకున్నారా? లేమన్నా ఒప్పుకోలేదు. అధ్యక్షుల విషయం యాడిట్ అయిపోయింది. యాడిట్ చేస్తే నేను ఏం పోతున్నది 2 కోట్ల మీద. అయితే అనేక విషయాలు మా పెద్దలు మాట్లాడతారు. ఇంకొకటి మాకు తరఫా ఉంది, ఇది మీరందరూ గమనించి నేను లోటుపాట్లు మీకు చెప్పిన చిన్న లోటుపాట్లకు పెద్ద లోటుపాట్లకి మీ తరఫా మీద కూడా 10-15 ఓట్లను దొంగ ఓట్లు చేస్తారు. ఆ సంతకం ఉంటే మాత్రం దొంగ ఓట్లు కాకుండా, సంతకం లేదు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. అవి ఇట్లా నిర్మూలించే బాధ్యత మీద ఎలక్షన్ కోసం మీరందరూ కూడా మీ చక్రం ఓటేసి అత్యధిక మెజారిటీతో మమ్మల్ని గెలిపించినట్టయితే అవినీతి అంతమొందిస్తాం. మీ సంఘానికి భవన నిర్మాణం చేస్తాం. స్థలం కొనే బాధ్యత యాదగిరి అన్నది. దానికి కూడా మీరు చెట్ల రూపంగా వేరే రూపంగా మీరు తయారు చేసుకోండి. ఇంకేమైనా పక్కబడితే మనం చందాల భవనం ఇవ్వకుండా మేమచ్చి చందాలు ఇచ్చి జాగా చేసి మీకు సంఘ భవనం నిధులు గవర్నమెంట్ నుంచి ఇంకా 10 తరఫున మిగిలిన సంఘాలు లేని భవనాలు 68 తరఫాల దాదాపు 57 తరఫాలు అయిపోయిన సంఘ భవనాలు ఇంకా ఈ 11కే లేవు. ఆ 11 సంఘాలకు 8 లక్షల చొప్పున మనం మాట్లాడినాం. కోటి రూపాయల నిధులు వస్తున్నాడు. కోటి నిధులు 11 సంఘాలకు వస్తే 8 లక్షల చొప్పున అయితే 8 లక్షల నిధులు గవర్నమెంట్ పరంగా ఇప్పిస్తాం. త్వరలో మీరు 3 నెలలు లేదా 5 నెలల లోపల సంఘం కొట్టే 6 నెలల 2 లక్షల అవకాశం ఉంది కనుక మీరు సంఘ భవనానికి సమాధానం కొనండి. మీ తరఫు నిధులు గవర్నమెంట్ పరంగా ఇచ్చే బాధ్యత మాది. అనేక విషయాలు మాట్లాడుతుంటే మా ఇద్దరు మాట్లాడతారు కనుక మాకు ఇంకొక సంఘంలో ఉంది. మేము నలుగురు వెళ్తాం. మా నలుగురు పెద్దమంతులు ఇంకా మీకు సందేశాలు ఇస్తారు. మాకు సెలవు ఇవ్వండి. మీరు అందరూ కూడా చక్రం గుర్తు కొట్టేసి చక్రం గుర్తుకే. ఇటువంటి 13 సంఘాలు ఇంకా ఉన్నాయి. వీటి గురించి రాబోయే కమిటీ వారుగా మేము ఆలోచించాల్సిన బాధ్యత మా మీద. రెండో విషయం ఏంటంటే ఏదైతే ఇప్పుడు రాబోయే కమిటీ చెప్తున్నది ఏమనంటే మేము అభివృద్ధి చేసినాం. అభివృద్ధి కోసం 2 రకాల నిధులు ఉంటాయి. ఒకటి ప్రభుత్వపరమైన నిధులు, ఒకటి మన ప్రజల ద్వారా వచ్చినటువంటి నిధులు. వాళ్ళు ప్రజల పరంగా 1,32,00,000 తీసుకొచ్చింది. ప్లస్ అక్కడ జరిగిన పని ఏమున్నది? గుడిని తీసేసిండ్రు, వాళ్ళ కొత్త గుడిని కట్టిండ్రు. అంత అవసరం లేకుండే ఎండమెంట్ వారు ఇచ్చిన దాని ప్రకారం
కనుక పాత పేర్లు ఉండదు, మా పేర్లు ఉండాలని కొంత స్వార్థం చేయవచ్చు. మొత్తం చేయాల్సి వచ్చింది. గోడలు తీసేసి ఎంత గోడ తెస్తే ఇంతే అవుతుంది. ఇది డబ్బులు అవసరం పడుతుంది. కనుక అదొకటి. ఏదైతే కళ్యాణ మండపానికి కట్టిందో ఆ కళ్యాణ మండపానికి ఫస్ట్ మేము ఉన్నప్పుడు 50 లక్షల రూపాయలు సారం కార్పొరేటర్ గారి ద్వారా దాన్ని కట్టాల్సిన ఈ కావాల్సి ఆ రోజు ఏమైంది అన్న మేముంటాం, నేను మా అన్న నేను మంచి కడతాను, నేను రూపాయలు చూసుకొని చేయాలి. ఆయనకి తీసుకొని టెండర్ ఆయనే తీసుకొని 39 లక్షలు రాసింది. 39 లక్షలు మరి గుడికైనా మండపంకైనా ఆయన కాగలిపోవచ్చు. మరి గుడి అనామతి ఖర్చు 10 లక్షలు ఎంత ఉండాలి? ప్రధాన కార్యదర్శి నేను గతంలో వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన, పోయినసారి ఎలక్షన్ అధికారిగా నిర్వహించిన, ప్రస్తుతం నేను కూడా రిటైర్డ్ అయినా. మన ఉద్యోగుల సంఘానికి కూడా ప్రెసిడెంట్ని, 47వ తరఫుకు ప్రధాన కార్యదర్శిని, మరి ఈసారి కూడా పట్టణ సంఘానికి ప్రధాన కార్యదర్శి నిలబడ్డా. కాబట్టి దయచేసి అందరూ చక్రం గుర్తుకు ఓటేయాలని మనం ఎందుకు అడుగుతున్నామంటే, ఇప్పుడు మహేష్ అన్న గారి యొక్క ఆవేదన మనకు ఈసారి కాంగ్రెస్కి రాకుండా బట్టి కాళేశ్వరం సంగతి తెలియకపోతుంది. అవునా కాదు? కాళేశ్వరం అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ఏమైందని తెలియకపోతుంది. అట్లనే మార్పు అనివార్యం. మరి 1,30,00,000 రూపాయలు ఏమైనా అనేటువంటి విషయానికి మార్పు అనివార్యం. కాబట్టి అందరం చైతన్యంగా ఆలోచించాలని మనవి. రైట్. బాబుల శ్రీనివాస్ 20 నంబర్ తరఫు అధ్యక్షుడిని. ఈ కొండలక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి నేను ఉపాధ్యక్షుడు నిలబడుతున్నాను. ఈ తరఫు అధ్యక్షుడు 68వ తరఫు అధ్యక్షుడు నమస్కారం. నాది కొండలక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్తో మేము నిలబడుతున్నాం. మాది చక్రం గుర్తు. మీరందరూ మీ అమూల్యమైన ఓటు చక్రం గుర్తుకు వేసి మమ్మల్ని గెలిపించాలని మా ప్రార్థన. నమస్కారం. పద్మశాలి 68వ తరఫు అధ్యక్షులు గారికి మరి వారి కార్యవర్గానికి ఇక్కడికి విచ్చేసిన కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే టైం ఎక్కువైంది కాబట్టి ఇంకా 2-3 తరఫాలు పోవాలి కాబట్టి మొన్న చెప్పాను అంతా ఒక 5 నిమిషాలలో చెప్పేసేస్తే ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ 25వ తారీఖు నాడు ఉంది. 7 గంటల నుంచి 4 గంటల వరకు పద్మశాలి స్కూల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీరు వచ్చేటప్పుడు మీ యొక్క మన సంఘం కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ తీసుకురావాలా. ఆధార్ కార్డు లేకపోతే ప్రాబ్లం చేస్తారు. ఆధార్ కార్డు తీసుకొస్తే సరిపోతుంది. అక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా సీరియల్ నెంబర్ రాసి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మనకు 7 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. 7 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. అధ్యక్షుడికి ఒక బ్యాలెట్ పేపర్ ఉంటుంది. దాన్ని ఇట్లా మీరు ఇట్లా మలపకుండా ఇట్లా నిలువుగా మలపాలి. ఎందుకంటే దీని కలర్ అంతా ఇన్వాల్యూడ్ అయిపోతుంది. ఇట్లా మలిపితే ఇట్లా మలపాలి. ఎలక్షన్ దేని ప్రకారం వాళ్ళు చెప్తారు. అయినా కూడా మీకు ఒకసారి చెప్తున్న పేపర్ ఇట్లనే నిలువుగా మలపాలి. ఇట్లా అడ్డం మలపద్దు. మరియు ఇది అధ్యక్షుడికి ఒకటి ఉంటుంది. మరి 7 బ్యాలెట్లు ప్రధాన కార్యదర్శి చక్రం గుర్తులు ఉంటాయి. ఎక్కడ చక్రాలు ఉంటాయో అక్కడ కార్యదర్శికి ఒకటి ఉంటుంది. ఇది ఉపాధ్యక్షులకు 3 ఉంటాయి. 3 ఉపాధ్యక్షులకు 3 వేయాలి. అయ్యో ఒక్కోళ్ళకి వేసిన అనుకోవద్దు. ఎక్కడ చక్రం పడితే అక్కడ వేయాలి. మళ్ళీ ఇది దీంట్లో కూడా సహాయ కార్యదర్శి కూడా 3 ఉంటారు. 3 వేయాలి చక్రం. 11 ఓట్లు వేయాలి మొత్తం. ఈ 3 వేయాలి. మరి 3 ఉండి బాణంకి ఒకటి వేసినప్పుడు ఇచ్చేది మళ్ళీ ఇది వేస్ట్ అయిపోతుంది. ఈ మొత్తం ఓట్లు ఖరాబ్ అయిపోతుంది. అందుకని 3 వేయాలి. ఎక్కడ చక్రంగా ఉంటుంది అక్కడ. ఇది ఇంకొకటి కార్యనిర్వాహక కార్యదర్శి ఒకటే ఉంటుంది. దీనికి ఒకటే వేయాలి. ఇంకొకటి ప్రచార కార్యదర్శి ఒకటి ఉంటుంది. దీనికి ఒకటి ఇట్లా మొత్తం 11 గుర్తులకు వేయాలా. ఎక్కడ చక్రం కనబడితే అక్కడ ఈ పేపర్లో చక్రం 3 కనబడితే 3 కొట్టాలి. ఇలా 2గా 3 కనబడితే ఇలా 1 కనబడితే ఒకటి. ఒక దాంట్లో 2 ఉంటే 2. ఎక్కడ చక్రం కనబడితే అక్కడ 11 గుర్తులు వేయాలా. వేసి దీన్ని గెలిపించాలా. మీరు గెలిపిస్తే నేను మీకు స్థలం లేదు, స్థలం తీసుకుంటే నేను మీకు బిల్డింగ్ కోసం 10 లక్షల ఫండ్ ఇప్పిస్తాను. నేను మనం వినాయకుడు చెప్తున్నాను, ఖచ్చితంగా చేపిస్తాను. మీరు ఒక్కసారి మాకు ఆశీర్వాదించి గెలిపించండి. అన్నగారికి చెప్పినా, మొన్న కూడా వచ్చినప్పుడు చెప్పినాను. ఖచ్చితంగా మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పిస్తే. ఎందుకంటే మీరు ప్లేస్ కూడా అన్న ఉన్నాడు. అన్నకి తెలిసి ప్లేస్లు ఎక్కడ ఉన్నాయో అన్న ద్వారా నేను కూడా ప్లేస్లకు సహకరించి ప్లేస్ కొనిద్దాం. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక చిన్న రూమ్ ఏదైనా కట్టుకోవడానికి దానికి కూడా ఫండ్స్ 10 లక్షలు నేను ఇప్పిస్తాను మీకు సభాముఖంగా చెప్తున్నా. ఎందుకంటే అన్న వాళ్ళు బాగా ఇదిన్నాడు. కొత్త తరఫు వాళ్ళకి ఏం లేదు కాబట్టి మీరు ఇవ్వాలని చెప్తాను మహేష్ కుమార్ గౌడ్కి. మళ్ళీ అక్కడ మన గుడిలో ఏదో అసంపూర్ణంగా ఉన్నాయో అవి లిఫ్ట్లు లేవు. ఆ లిఫ్ట్లు కూడా చేపిస్తాను నేను చెప్తున్నాను. మరి గుడికి కంపౌండ్ వాల్ లేదు. మరి గుడికి ఇక్కడ నక్షలు లేవు. ఆ నక్షలు కూడా చేపిస్తాను సభాముఖంగా చెప్తున్నాను. ఏముంటే ఆ పనులు చేపిస్తాను. మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించండి. మీ యొక్క రుణం తీర్చుకుంటాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సభాముఖంగా చెప్తున్నాను. దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మాకు కూడా వాళ్ళకి ఇచ్చిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రో కాదు. నేను
వాళ్ళు చేసిన పనులు మిగిలిన పనులన్నీ చేసి దాన్ని సక్రమంగా చేస్తారు సభాముఖంగా చెప్పుకుంటున్నాం. మీరు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. బాపూజీ అభివృద్ధి కమిటీకి మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. అది ప్రాసెస్లో ఉంది, ఆర్టీఓ గారి దగ్గర ఉంది. దాని రేపో మాకు మరి మన తహసీల్దార్ గారు మన ఉన్నటువంటి తహసీల్దార్ అంతా కూడా ఆర్టీఓ దగ్గర కూర్చున్నాం. మార్పు అనేటువంటి మేము ఇప్పుడు పాత వాళ్ళని విమర్శించాలని మేము స్లాబ్ వేసాం, గోడలు కట్టారు, సున్నాలు వేసాం అని లేదు తప్ప. మేము శ్మశాన వాటికి కట్టాం, అది మొరం పోసాం, కానీ చేయలేదు మేము. కానీ ఏదైతే 1,40,00,000 రూపాయలు చెందాలు ఇచ్చినో మరి బిల్డింగ్ ఖర్చులు చూపిస్తే బిల్డింగ్ ఖర్చు గవర్నమెంట్ కదా డబ్బు, గవర్నమెంట్ డబ్బు కదా మేము తెచ్చింది. మరి ఎన్నికలు చూపిస్తున్నామంటే చిన్న ప్రశ్న తప్ప ఇంకోటి లేదు. మరి ఒకవేళ మార్పు లేకుంటే ఆ పైసలు నిండిపోయినటువంటి తెలియదు. కాబట్టి దయచేసి ఆ మార్పు కోసమే కొండా లక్ష్మణ్ అభివృద్ధి కమిటీ ద్వారా పెంట దత్తాత్రి గారు నిపుణులైనటువంటి విద్యావేత్తలైనటువంటి సామాజిక కోణం కలిగినటువంటి వాళ్ళందరినీ నిలబెట్టి సగం కుడి భుజం ఇరుకొట్టిన వాళ్ళ బయటం మనం సగం గెలిపినాం, సగం గెలిపించినాం, సగం ముందు చేసినాం అంటే పెంట దత్తాత్రికి బలం ఉండదు. కాబట్టి దయచేసి మీ అందరినీ చేతులెత్తి దండం పెట్టేది. ఎందుకంటే 11 ఓటింగ్ చేయాలి, 6 బ్యాలెట్ పేపర్లు గెలుస్తారు. ఒక పేజీ ఒక పేజీ కాదు, చక్రం గుర్తు మనసులో మీ అభివృద్ధి కూడా ఏమనుంటే మా యొక్క ఎన్నిక తర్వాత మీ అభివృద్ధి గురించి కూడా ఆలోచించి రూలింగ్ గవర్నమెంట్కి చాలా దగ్గర ఇప్పుడుండేటటువంటి ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా మళ్ళా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం, మన యొక్క కళ్యాణ మండపాల్లో అభివృద్ధి చేసుకోవడం అనేటువంటిది ఛాయశక్తుల కృషి చేస్తూ మన యొక్క సంఘానికి, పట్టణ సంఘానికి ఎంతో కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అమూల్యమైనటువంటి ఓటు చక్రవర్తి నేను ఈ చక్రవర్తి అభివృద్ధి తరఫున గడిచిన పనిచేస్తున్నాను. మీరందరూ కలిసి మా చక్రవర్తికు 11 ఓట్లకు 11కి ఖచ్చితంగా ఓటు వేయాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు డీజీ ప్రసాద్, పొద్దుగంగా ప్రసాద్. నేను B6 అటు అక్షర్లో జర్నలిస్టులో పనిచేస్తున్నాను. జర్నలిజం నుంచి ఒకరు మన సంఘం తరఫున ఉండాలని పెద్దలు రిక్వెస్ట్ చేస్తే రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా 11కు 11 చక్రం గుర్తుకు ఓటు వేసి మన దత్తాత్రేయుని భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ మీరు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అన్న ఆధ్వర్యంలో మీ సమస్యలు మామూలుగా ఎక్కడైనా పోలీస్ స్టేషన్ కానీ పొలిటిక్స్ కానీ లేదా ఎక్కడైనా సమస్య వచ్చిందనుకో ఎవరిని అడవాలా, ఎక్కడ వెళ్ళాలా, డబ్బు ఖర్చుకుంటున్న పని, ఎవరికైనా కాలు బయట పెట్టినామని డబ్బులు తీసుకుంటున్న పని. అలాంటప్పుడు మీరు అన్న సంప్రదిస్తే అన్న ఆధ్వర్యంలో అన్ని సమస్యలు బయట పొలిటికల్ కానీ పోలీస్ పరంగా కానీ ఏమైనా సమస్యలు ఉత్పత్తి అయితే మమ్మల్ని సంప్రదించాలి. 100% మీకు చేదోడు వారిలో ఉండి మీరు ఒకరిగా ఉండి ఈ సమస్యను పరిష్కరించడానికి నా వంతు చేస్తాను. దర్పాధ్యక్షుడు సంజోన గారికి, మనోహరణ గారికి మరియు కార్యవర్గ సభ్యులకి నమస్కారం. నేను బాబుల శ్రీనివాస్ 20 నంబర్ దర్పా అధ్యక్షుడిని. మరియు నేను 30 సంవత్సరాల ఎందుకంటే కొత్తలాగా పనిచేస్తున్నాను. ఈ కొండలక్ష్మి బాబుజీ అభివృద్ధి కమిటీ తరఫున వైస్ ప్రెసిడెంట్గా పడుతున్నాను. ఇదివరకు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది, ఈసారి మా అందరూ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. మేము పోయినసారి కూడా నిలబడడం ఓడిపోయారు. కాబట్టి ఈసారి మాకు ఛాన్స్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈ 11 మంది మేము నిలబడి 11 పోస్టులు ఉంటాయి. 11 మాకు ఓటు వేసి మనం 9 శాతం పోతాం. చిత్రమూర్తిగా మనం ఉంటాం. పద్మశాలి ఈ యొక్క దుబ్బ తరఫ 20 నంబర్ తరఫ అధ్యక్షుడైనటువంటి శ్రీగాల మనోహర్ గారు మరియు వారి కార్యక్రమమైన మిత్రులన్న గారికి, శంకర్ గారికి మరియు రత్నాలైనటువంటి సత్యమన్న గారికి, గడ్డం సత్యమన్న గారికి, నరసింహన్న గారికి, సంజీవ్ గారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పద్మశాలి తరఫ ప్రభుత్వం నమస్కారాలు తెలియజేస్తున్నాను. 25వ తారీఖు నాడు పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పద్మశాలి
ఉన్నత పాఠశాల బన్నీ రోడ్లో ఎలక్షన్లు జరుపుతున్నారు. మీరందరూ సభ్యులందరూ వచ్చి మీ యొక్క ఓటును అక్కడ మా ఏదైతే చక్రం గుర్తు అనేది బలపరచడం ఉండవలసిన కమిటీ తరఫున పెంటన్ దత్తాత్రేయ అన్నగారిని అధ్యక్షుడిగా నిలబడడం జరిగింది. వారితో పాటు కార్యవర్గంలో ఇంకా 10 మంది కూడా మేము ఉన్నాం. అందరం బలపరచడానికి మాకు రథసారథులుగా అమృతపురం గంగాధర్ గారు, ఎస్ఆర్ సత్యపాల్ గారు, బిల్లా మహేష్ గారు, అలాగే చిలువేరి మా కొండలరావు సలహాదారు చిలువేరి గణేష్ గారు అందరూ కలిసి ఉమ్మడిగా ఒకసారి వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వండి. మొన్న కొద్ది ఓట్ల తేడాతోనే ఓటుకోవడం జరిగింది కనుక మాకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క ప్యానల్ గతంలో ఏదైతే మాకు చక్రం గుర్తు ప్యానల్ వచ్చిందో ఇప్పుడు కూడా చక్రం గుర్తు ప్యానల్ వచ్చింది కనుక దయచేసి మీరందరూ మాకు ఓటు ఎందుకు వేయాలని అంటే అక్కడ నడుస్తున్నది దావానసాయి గారి ఒండెద్దు పోగొడుతోని అతనే వన్ బెంచ్ షోగా చలామణి అవుతూ అతను చేసే అరాచకాలు ఇన్ని కాదు. సంఘంలో ఉన్న గుడి పంతులు వెళ్ళగొట్టిండు, సంఘంలో ఉన్న వాచ్మెన్ వెళ్ళగొట్టిండు, సంఘంలో ఉన్న నేను ఫిరాయించిన నన్ను కూడా నన్ను వెళ్ళగొట్టి ఇష్టానుసారంగా దౌర్జన్యంగా చలామణి అవుతున్నాడు కనుక అతనికి మన ఓటుతోనే బుద్ధి చెప్పాలా. ఎందుకంటే అతనికి 25 లక్షల రూపాయలు అతను మన పద్మశాలి వ్యక్తిగా కాంట్రాక్టర్ వచ్చి గుడికి టెండర్ వేసి ఆ టెండర్ను ఎక్కడ మా పాత కార్యవర్గానికి పేరు వస్తుందనే భావనతోని అతను మా యొక్క టెండర్ను పని చేయకుండా ఆపేసుకొని ఆ గెలిచిన తర్వాత సభ్యుల దగ్గరికి చందా రూపంగా తెచ్చుకొని అందరూ సంఘాన్ని డెవలప్ చేస్తున్నారని చెప్పి అట్లా ఒక 1,37 లక్షల రూపాయలు 1,37 లక్షల రూపాయలను చందా రూపంగా తీసుకొని వచ్చిండు. దాన్ని గుడికి శ్మశాన వాటిలో కట్టాలని చెప్పి ఆయన మనకు ఏదైతే లెక్కల రూపంలో చూపించాడు అతను ఏదైతే మనం మీటింగ్ పెట్టిండో మొన్న మీటింగ్ పెట్టిండో మీటింగ్లో కూడా మేము ఆడిట్ వేయమని అడగడం జరిగింది. ఆడిట్ వేయకుండానే హాజరు బుక్కుతోనే తీర్మానం అని చెప్పి ఎలక్షన్లకు పోయిండు కనుక మీరందరూ గమనించాలి. ఎందుకంటే అటువంటి వ్యక్తి మళ్ళీ వస్తే అదే కాంట్రాక్టర్ పద్ధతి ఉంది ఆయనకు. ఇంకోటి ఏంటంటే సమాజం సేవ చేయడం ఒక అధ్యక్షుడు హోదా అనే భావన ఆయనకు ఉండదు. అతను ఒక కాంట్రాక్టర్. ఇప్పటికిగా అతను ఏదైతే పోయినసారి మాకు ఏం చేసిండు మా లిస్ట్ ఏమన్నాడంటే నేను 20 లక్షలు అప్పు తీసుకొచ్చి నేను పని చేస్తున్నా అని చెప్పి ఏది కళ్యాణ మండపం మినీ కళ్యాణ మండపం మళ్ళా మొన్న ఏమంటాడంటే ఎలక్షన్లో మాకు నేనే సొంతంగా కట్టేసిన దానికి లెక్క పట్టణ సంఘం సంబంధం లేదు. ఆయన పద్మశాలి అధ్యక్షుడుగా ఉన్నాడు కానీ ఆయన ఏమంటున్నట్టు నేనే సొంతంగా కట్టుకున్నా భవనం కట్టా అని చెప్పి అందరి ముందర సభాముఖంగా చెప్పడం జరిగింది. చాలా ఘోరం చేసాడు. మళ్ళా అతను ఏమన్నాడంటే నా భార్యది నాది నా పిల్లలు సంతకం పెట్టిస్తాడు అన్నింటినీ తుంగలు తొక్కి చెలామణి అవుతున్నాడు. మళ్ళా అతన్ని గెలిపిస్తామంటే ఇప్పుడు గుడి ఉన్న ఏదైతే జాగ్రత్తగా అమ్ముకుంటాడని చెప్పి చెప్తున్నాను మీకు. ఎందుకంటే అటువంటి క్రిమినల్ క్యాండిడేట్ అతను. ఎందుకంటే అతను బాగా ఏంటంటే అతను చేసే అరాచకాలు మామూలుగా లేవు. ఆయన చేసేది ఎట్లానే ఉంటుందా తేనె పూసిన కత్తి ఎక్కువ ఆయన మీద చూస్తే తేనె ఉంటుంది కానీ కొద్ది లోపల కూడా కట్టక తెగుతున్నాడు. అటువంటి రకంగా అతను చెలవాయించాడు. కానీ బాగా జాగ్రత్తగా ఉండాలి మన పద్మశాలి సమాజం 60 తరపు అధ్యక్షులు. అతను ఏం చేస్తున్నాడంటే ఎవరైతే మీటింగ్ పెట్టుకుంటామో మనము ఈరోజు మీటింగ్ పెట్టుకుంటామంటే 2 రోజుల ముందర అడపడి బంగ్లా బూత్ బంగ్లా డాక్టర్ దేవదాస్ భవన్ దేవదాస్ దవాఖానా ఆ దవాఖానా రాత్రికి మీటింగ్ పెట్టాలా అలా దావా తీయాలా ఓలు అవాజ్ చేయకుండా చేసుకుంటూ రావాలి. ఇట్లా ఆయన 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అదే విధంగా చేసుకుంటూ వస్తుండ్రు. మా మీద ఏం లేదు కనుక అధ్యక్షుడి మీద ఏం లేదు కనుక ఏం చెప్పాలని చెప్పి అమృతాపూర్ గంగాధర్ని తీసుకొచ్చి ముంగడు పెట్టుకున్నాడు. ఆయన తీసుకొచ్చి ఆ జాగా అమ్ముకున్నాడు. జాగా లేదు జాగా ఆయన పేరు పెట్టుకున్నాడు. అరే బాబు జాగా ఉన్నదా బాబు జాగా ఉన్నది రిజిస్ట్రేషన్ అప్పుడు మళ్ళీ మీరు వాట్సాప్ పెట్టుకుంటారు. పోయినసారి జాగా లేదని చెప్పారు ఇప్పుడు జాగా ఉన్నది చెప్పారు. మీరేమో పొద్దున్న దాకానేమో మమ్మల్ని ఎలక్షన్ రాగానే మమ్మల్ని విమర్శిస్తున్నారు. నీ యొక్క ఏదైతే దవాఖాను రిపేరింగ్ దవాఖాను కొట్టుకున్నావు నీ అమృతపూర్ గంగాధర్ దగ్గరికి రిజిస్టర్ చేసుకున్నావు. అప్పుడు నీకు ఎలా ఆ జాగా ఉన్నది ఆ జాగా మనది జాగా ఉన్న సంఘం ఉన్న జాగా చెప్పి కదా పబ్లిక్ తప్పు పట్టేందుకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న మా ప్యానల్కి ఇద్దరు అవధూత దర్శనం గెలిచిండు. మా ప్యానల్కి గెలిచి ఆమె పోయింది. అన్నగారు మేమందరం కష్టపడ్డాం ఒక టీమ్గా కష్టపడి గెలిపించుకున్నాం. ఇద్దరు ఎలిగందులో మురళి గెలిపించుకున్నాం సుభాష్ గెలిపించుకున్నాం మొదలను మన దర్శకులను గెలిపించుకున్నాం. వాళ్ళు గెలంగా వెళ్ళిపోయారు ఇద్దరు
సేవ చేస్తానని పోయిన అనుకుంటుంది. కానీ అది ఏం చేసి ఉంటుందా అంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఒక రకం చూస్తా జిల్లా సంఘం అని. అది జిల్లా సంఘం కాదు, జిల్లా పద్మశాలి సంక్షేమ సంస్థ అది జిల్లా సంఘం కాదు, అది 500 సంఘం అని. అది ఏం చేసి అనుకుంటా మీకు ఎందుకంటే చెప్పాల్సి వస్తుంది. మాకు పట్టణ నగర పద్మశాలి సంఘం నుంచి ఒకటి ఏంటంటే మనకు రిపోర్ట్ ఇచ్చేవాడు వాళ్ళు ఏమని భక్త మార్గాన్ని వద్ద నిర్మాణం మరియు శ్మశాన వాటిక పునర్నిర్మాణం కొరకు పద్మశాలి సమాజం తరఫున ముఖ్యంగా జవహర్ లాల్ క్లాత్ మర్చెంట్ వారి సహకారంతో మన నగర సంఘ ఉపాధ్యక్షులు గంటల వెంకటనరసయ్య గారు, అవధూత దశరథ గారు, కోశాధికారి కైరకోటి విఠల్ గారు, సహాయ కార్యదర్శి పెంగి మోహన్ గారు, సలహాదారు నందర గారు మరియు ఇతర పెద్దల ముందుండి సంఘానికి అభివృద్ధి చేసామని చెప్పి మనకు కావాల్సింది ఏంటంటే జనరల్ సెక్రటరీకి 803 ఇలా తీసుకోలేదు, ఎందుకు తీసుకోవాలని చెప్తుందా ఆయన ఏ దానికైనా కొచ్చలేసాడు ఆయన అడిగిండు, అడిగితే ఆయన ఏం చేసి పక్క పెట్టేసాడు, ఇలాంటి పేరు లేకుండా చేసాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏమన్నా ఎంపీ ఎలక్షన్ అసలు ఏమి ఇచ్చిందో ఏం చేసిన ఆయన ముందరు రాళ్ళు కొట్టుకోవడం నీళ్ళు కొట్టించాడు. సంఘం కట్టడానికి డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన పక్క పెట్టాడు. పెట్టి ఇప్పుడు ఏం చేసాడు మళ్ళీ అతను తీసుకొని అతని ద్వారానే మా మీద బాణాలు వేపిస్తున్నాడు. ఏమంటే ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడి మా మీద అపనిందలు చేస్తున్నాడు. మాకు సంఘం అధ్యక్షుడు ఇప్పటివరకు సంఘం పోటీ చేయలేదు. ఆయన తరఫా సంఘానికి అధ్యక్షుడు వాళ్ళు దత్తాత్రేయ గారు, సాయి గారు క్యాషియర్ నిలబడు, అన్నగారు ఎవరు భూమేష్ అన్న గారు జనరల్ సెక్రటరీ నిలబడు. మిగతా ఏంటంటే 3 కీలకమైన పోస్టులకు వీళ్ళకి ఎవరికి మచ్చలేదు. ఈ మచ్చ ఎక్కడ తేవాలా అయితే అమ్మకప్పుడు గంగాధర తీసుకురావాలి, లేకుంటే వేరే రకమైన తేవాలని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారికి మనం ఓటుతోనే గుణపాఠం చెప్పాలని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దయచేసి మీరందరూ వాళ్ళకు ఒకసారి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అన్నకు అవకాశం పెట్టండి, మళ్ళీ అన్నగారు పోటీ చేయరు. వాళ్ళు ఏమంటారు 4.5 సంవత్సరాలు బెటర్ ఎలక్షన్ ఒకరు 8 సంవత్సరాలు పెట్టండి నీకు అక్కడ మన ఏదైతే మార్గాన్ని కమాన్ కట్టిండు వాళ్ళు అమృతాపూర్ గంగాధర గారు అక్కడ ఇన్నేళ్ళు మన చరిత్ర ఏంటంటే మనకు 40-50 ఏళ్ళు 60 ఏళ్ళ సంది మన ఉన్న సమాజం మన కమాన్ కట్టడం కొలలేదు మన తమ్ముడు లేకుండా ఆయన అచ్చులు కాపాలతో మాట్లాడిన రెడ్డితో మాట్లాడి ఏదో సాధక బాధలు చెప్పుకున్నాడు. మేస్త్రి కాపాల మేస్త్రి పెట్టుకున్నాడు కమాండ్ కట్టిన రంగులు వేసుకుని అప్పుడు ఆయన చేసాడు కానీ దానికి కలర్స్ వేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చూపిస్తున్నారు మేము గుడి కట్టాము, గుడికి మేము కట్టాము బండలేమో అని 20 కానీ ఇచ్చే లైట్ ఏమో మైసనార పంకల్ లైట్ మైసనార నుంచి నువ్వు తిరుగులు గోడ ఆ గోడలు చూద్దాం నువ్వు ఏం చేసినావు ఇయో సంఘం కట్టుకుంటే గోడలు ఇసుకేసిమెంట్ అన్ని తీసుకుని ఆడలేక 7 లక్షల రూపాయల ఏది 7 మందిర సిమెంట్కు 7 లక్షలు తయారట. ఖాళీ స్లాబ్కు ముంగడి రాజగోపురానికి స్లాబ్ ఎందుకు 7 లక్షల 60,000 ఎక్కడ చూసుకున్నాను ఓడి సిమెంట్ బస్తాలకి. మళ్ళా మందిరం కలలేందుకు 5 లక్షలు చూపించు లెక్క. మళ్ళా ఇంకోటి ఏం చేసిన మందిరం ఏది మన ఇటుకే 3,30,000 రూపాయలు ఇటుక పట్టినారు మందిరం. సంఘం ఏదైతే చందాల రూపం కట్టిన డబ్బులన్నీ తీసుకొని ఏం చేసిండు ఆయన పక్కకున్న కళ్యాణ గోడలు వీడలు కట్టి అసలుగా చేసిండు. దాన్ని ఇప్పుడు ఏం చేసినాడు కార్యవర్గం అంతా ఆ కార్యవర్గము జిల్లా కార్యవర్గం గుమ్ముగా ఇద్దరు దాన్ని మేమే సంఘం కట్టుకోమని చెప్పి ఆ ఏదైతే 50 లక్షల రూపాయలు ఏదైతే ఫండ్ వాళ్ళు పెట్టి 20 నెలల ద్వారా ఏదైతే ఫండ్ పెట్టుకున్నారో ఆ ఫండ్ అనామత్ పక్క పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఇది పెద్ద కుంభకోణం ఉన్నది. ఇలా ఇది బాగా జాగ్రత్త మేమన్నా మన మీటింగ్ అన్నాం నువ్వు గిన ఆడిట్ చేయకపోతే కలెక్టర్ కాంప్లైంట్ ఇవ్వాల్సి వస్తాయని చెప్పినాం. దయచేసి చెప్తున్నా మా ప్యానల్ గెలిపించండి, విద్యావంతులైన ప్యానల్ మనం గెలిపిస్తే తప్పకుండా మన సమాజం డబ్బులు ఏమైతే తిన్నారో అన్నింటినీ కక్కిపిస్తామని చెప్పి సభాముఖం తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు. దుబ్బా తరఫా 27వ తరఫా అధ్యక్షులు మనోహర్ అన్న గారికి వారి కార్యవర్గానికి ఇక్కడికి విచ్చేసిన మన కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి అదేవిధంగా మా కుండలక్ష్మణ్ బాబూజీ అభివృద్ధి కమిటీ ప్యానెల్ నుండి పోటీ చేస్తున్న మా అభ్యర్థుల ద్వారా మీ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఏంటంటే నేను 20 సంవత్సరాల నుండి మన పద్మశాలి సమాజానికి సేవ చేస్తూ వస్తున్నాను. నేను ఇప్పుడు ఏంటంటే పోయిన గత ఎన్నికల్లో నేను సత్యపాల్ గారు ఇద్దరు నిలబడి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఆ తప్పు జరగకుండా ఇప్పుడు ఇద్దరం కుండలక్ష్మణ్ బాబూజీ అధ్యక్ష కమిటీ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇద్దరం కలిసి ఈ యొక్క పోటీలో ఉన్నాము. మరియు నేను ఏంటంటే ఇప్పటివరకు అందరు చెప్పారు విషయాలు, ఆ గుడికి ఏం చేసిండ్రు అన్నీ చెప్పారు. మనకు 1,75,00,000 రూపాయలు గవర్నమెంట్ ఫండ్ వచ్చింది. ఆయన తీసుకొని దాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక 1,00,00,000
మన దాబాల సాయి గారు తీసుకున్నాం, అధ్యక్షుడు అతనే, మళ్ళీ కాంట్రాక్టర్ అతనే. తీసుకుని దాన్ని పని చేయాలి కదా చేసి, ఆయన కాంట్రాక్ట్ అన్నప్పుడు సొంత డబ్బులు పెట్టి బీ చేయించుకొని పైసలు లేదు, కానీ ఆయన అట్లా చేయలేదు. ఆయన దగ్గర డబ్బులు లేవని ముందర చెప్తారు. డబ్బులు లేనప్పుడు కాంట్రాక్టర్గా ఆయన తీసుకోవద్దు కదా. మనం ఇచ్చిన చందాలతో ఆయన ఆ యొక్క గుడిని పూర్తి చేయడం జరిగింది. మనం ఇచ్చిన చందాలల్లా 2 లిఫ్ట్లు ఉండే దాంట్లో, ఎక్కడానికి ఒకటి పోవడానికి ఒకటి. ఆ లిఫ్ట్లు పెట్టలేదు. ఆ విధంగా 50 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్ రిటర్న్ పోవాల్సి వచ్చింది. అంటే దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు మన దుబ్బరాజమన్న గారు చెప్పినట్టు బాధ్యులు ఎవరు? ఇప్పుడు మీరు ఇది కట్టుకున్నారు. నేను కూడా మొన్న మా 37వ తరఫు అధ్యక్షుడు మొన్న రీసెంట్లీ మాకు 5 లక్షల రూపాయలు వచ్చినాయి. రాగానే దాన్ని ఏం చేసినాం, ఇమీడియట్ నేను కాంట్రాక్టర్కి చెప్పిన, ఈ కాలూరు గంగాధర్ గారికి, సార్ మీకు మేము 5 లక్షలు మాకు వచ్చింది, 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షల రూపాయల నుంచి మాకు మీకు అది సీడీ ఫండ్ ఉంటుంది, అది ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి అది ఓన్గా మాకు 3.5 లక్షల రూపాయల వర్క్ చేస్తాను ఒప్పుకున్నాడు. మిగతా నేను ఇంకొక 7.5 లక్షలు ఇచ్చి 12 లక్షలతోటి 2000 గజాల ఎస్ఎఫ్టీ తోటి స్లాబ్ పోయడం జరిగింది. అంటే మనం తొందరపడితే ఏదైనా జరుగుతుంది. కానీ నేను ఇంట్లో కూర్చొని ఎవరు చేస్తాను? కాంట్రాక్టర్ అన్నప్పుడు ఆఫీస్కి పోవాలా, పని చేయాలి, అది చేయాలి. కానీ నేను అధ్యక్షుడు ఇంట్లో కూర్చొని ఎవరు పని చేయడు. ఎమ్మెల్యే గారు అప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు చెప్పారు, మీరు పని చేసుకోండి చేసుకోండి అంటే నేను చేయక ఈయన యొక్క నిర్లక్ష్యం వలన మన పద్మశాల సమాజానికి 50 లక్షల రూపాయలు నష్టం జరిగింది. మరి దానికి ఎవరు బాధ్యులు? మీరు గ్రహించాలా. అటువంటి ఏమైతే లిఫ్ట్లు ఉన్నాయో వాటిని నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, దాంట్లో నాకు అందరూ ప్రముఖులంతా నాకు పరిచయాలు ఉన్నాయి వాళ్ళతోటి. అందుకనే నేను తప్పకుండా 2 లిఫ్ట్లు తీసుకొస్తాను, సభాముఖంగా చెప్తున్నా. మరి ఇంకోటి మన 68 తరఫాలకు సిడిపి ఫండ్ 5 లక్షల చొప్పున మీకు కూడా ఒక 10 లక్షల రూపాయలు ఇప్పిస్తాను మీ సంఘానికి. తప్పకుండా అందరికీ తీసుకొస్తాను నేను ఆ సభాముఖంగా, అదొకటి కూడా చెప్తున్నాను. మరి ఇంకోటి ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గర ఉంది, మనకు ఇక్కడ వాళ్ళకు ఉత్తర తిరుపతి దగ్గర 2400 గజాలు అనిల్ గారు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. దానికి ఆర్టీఓ దగ్గర ఫైల్ ఉంది, నాకు అప్ప ఎత్తిన ఫైలు. నేను అక్కడి నుంచి కలెక్టర్ దగ్గరికి పోయి సీసీఎల్ పోయి తీసుకొచ్చి అది కూడా చేయించి, అది అయిన తర్వాత మనకు ఎమ్మెల్యేల దగ్గర ఫండ్ లేదు కాబట్టి మన ముఖ్యమంత్రి నిధుల నుంచి 1 కోటి రూపాయలు ఇప్పిస్తా అని చెప్పడం లేదు మహేష్ కుమార్ గౌడ్. ఆ విధంగా కూడా మీ అందరికీ నేను సహకారం చేస్తే సభాముఖంగా చెప్తున్నాను. మీరు ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదించండి, ఆశీర్వదిస్తే నేను తప్ప చేస్తా. మనకు మొత్తం 7 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. మీ అందరికీ ముఖ్యమైన విషయం, దీన్ని ఇట్లనే మలపాలి. కానీ ఇట్లా అడ్డం మలిపితే ఇది ఉల్టా అవుతుంది, ఇది ఇక్కడ ఇది పడితే చెల్లకుండా అవుతుంది. కాబట్టి దీన్ని ఇట్లా ఉన్నదాన్ని ఇట్లనే మలపండి, కానీ ఇట్లా మలపకండి. ఇట్లా అధ్యక్షుడికి 1 బ్యాలెట్ పేపర్ ఉంటుంది, ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శికి 1 బ్యాలెట్ పేపర్ ఉంటుంది, ఒకటే ఉంటుంది. మన చక్రం ఉంటుంది, కోశాధికారికి 1 చక్రం గుర్తుంటుంది. మరియు ఉపాధ్యక్షులు 3 ఉంటారు. మనకు 3 చక్రాలకే వేయాలి. అయ్యో 3 ఉన్నాయి, 3 చక్రాలు అంటే మొత్తం 11 చక్రాలకే వేయాలి. ఎక్కడ చక్రం కనబడితే బ్యాలెట్ పేపర్లు అక్కడ చక్రం గుర్తుకేయాలి. మరియు ఇంకొకటి, ఇది సహాయ కార్యదర్శులు 3 ఉంటారు కాబట్టి 3 వేయాలి. దీంట్లో 3టికి గుర్తాలి. మళ్ళీ ఇంకొకటి కార్యనిర్వాహక కార్యదర్శికి 1 ఉంటుంది, ప్రచార కార్యదర్శికి 1 ఉంటుంది. మొత్తం 11 గుర్తులకి వేయాలి. మీరు 12 గుర్తులకి వేస్తే అది చెల్లకుండా అయిపోతుంది. దీంట్లో 1 వేయాలి, 2కి వేయాలి. దీంట్లో 3 ఉంటే 3టికి వేయాలి. 3 చక్రం ఉంటే 3 కానీ 4టికి వేసినాం అనుకో అది చెల్లకుండా పోతుంది. ఓటు చెల్లకుండా చూసుకొని ప్రతి ఓటు మీరు వేయాలా. అది 25వ తారీఖు ఆదివారం 7 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. మీరందరూ వచ్చేటప్పుడు మీ యొక్క సంఘం నుంచి ఇచ్చిన గుర్తింపు కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ తీసుకొని రావాలి ఖచ్చితంగా. ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళు ఇయ్యరు. మేము అక్కడ వచ్చిన తర్వాత మీ ఓటర్ లిస్టులో ఉన్న సీరియల్ నెంబర్ అది రాసి చిట్టి ఇస్తాము, అది తీసుకుపోయి రాయాలి. మీ అందరు సభ్యులకు చెప్పండి. మనకు ఐడెంటిటీ కార్డు మనకి ఇచ్చారు కదా, మనకు వీళ్ళు సంఘం నుంచి పెద్ద సంఘం నుంచి ఇచ్చిన కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు అన్న తీసుకురండి. అది దొరకకపోతే తీసుకొని వస్తే ఇది అయిపోతుంది. కాబట్టి మీరు ఒక్కసారి మాకు చేసి ఇస్తే నేను ఖచ్చితంగా పోయిన నిధులను కూడా తీసుకొచ్చి గుడిని కూడా ఇది చేపిస్తాను. మన గుడికి కానీ హాస్టల్ కానీ ఎక్కడ లక్ష్యాలు లేవు, మ్యాప్లు ఇప్పుడు గుడలకు ఎంత ఉన్నది అనేది లేదు. మన వచ్చే తరాలకు మనకు గుడికి ఎంత జాగకుండా ఏమున్నా తెలియదు. కాబట్టి ఆ విధంగా కూడా నేను రాగానే ఒక తహసీల్దార్ ఉన్నా కాబట్టి మా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు మనోళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా నేను లక్ష్యాలు తయారు చేయించి ఆఫీస్లో ఒక ఫైల్ లెక్క పెడతా, ఒక సిస్టమేటిక్గా చేస్తా. మా ఆఫీస్లో ఎట్లా ఫైల్ ఉంటుందో కలెక్టర్ ఆఫీస్లో ఆ విధంగా నేను చేస్తా అని చెప్తున్న సభాముఖంగా. అన్నీ సిస్టమేటిక్గా చేస్తాము. మేము ఒక డబ్బు ఆశించే వ్యక్తులం లేము, అందరము మంచిగా ఉన్నాము. మేమంతా ఎంప్లాయీస్, టైం ఇచ్చే వాళ్ళం ఉన్నాము. టైం ఇచ్చేవారు సేవ చేసేవారికి మీరు గుర్తించి ఓటేయండి. వాళ్ళకు ఓటేస్తే మళ్ళా వాళ్ళు గెలిచిందనుకో వాళ్ళు తిన్న పైసలు బయటకు రావు. మేము వస్తే తిన్న పైసలు బయటకు తీసుకొచ్చి మన సమాజానికి 50 లక్షల రూపాయలు
వచ్చేటట్టు మేము చేస్తాము, ఖచ్చితంగా తీసుకొచ్చేస్తామని సభాముఖంగా చెప్తున్నాం. మళ్ళీ వాళ్ళు గెలిచిందనుకో మళ్ళీ మన సమాజానికి ఇంకా నష్టం జరుగుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, మార్పు అనేది కోరుకోండి. మాకు అవకాశం ఇచ్చి 25వ తారీఖు నాడు చక్రం గుర్తు 11 చక్రాల గుర్తేసి గెలిపిస్తారని కోరుకుంటే అవకాశం ఇచ్చినందుకు అందరికీ